జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి చదువుకోవడము అని కాదు. ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు. అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఒకటి ఇహమునందు సౌఖ్యము, పారలౌకిక సౌఖ్యము అంటే స్వర్గాది లోకములను పొందడానికి కొంత హేతు. మాకు అలా అక్కర్లేదనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధికి కారణమవుతుంది. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కొంతమంది ఈ ప్రవృత్తి మార్గంలో నడవరు, నివృత్తి మార్గంలో నడుస్తారు. ముందుకి నడిస్తే ప్రవృత్తి మార్గం అంటారు. భగవంతుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయో, చెయ్యొద్దన్న పనులు ఏ ఉన్నాయో చూసుకుని చెయ్యొద్దన్నవి మానేయడం, చెయ్యమన్నవి చెయ్యడం, అది ప్రవృత్తి మార్గం. పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మ మార్గంలో ముందుకు వెడుతూ ఉంటాడు. నివృత్తి మార్గం అలా కాదు, లోపలికి వెడతాడు, తనలోకి తాను వెడతాడు. అంటే బయటికి వెళ్ళడం ఉండదు, ఇక లోపలికి వెడతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం అంటే నయితి 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 అని ధ్యానమనందు పరిశీలన చేస్తాడు. అదే పతంజలి అయితే అష్టాంగ యోగం అంటాడు. ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఏది నేను కాదు? ఇది నేను, ఇది నేను అంటుంటాం మనం. ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరము నుండి జీవుడు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఇది ఉంటుంది, కానీ అప్పుడు ఇది ఉన్నదని ఎవరు అంటలేదు. కాబట్టి ఇది నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియము నేను కాదు. నేనెవరు? శివోహం శివోహం, ఆత్మ నేను అని నివృత్తి మార్గంలో ఒక్కొక్క దాన్ని విడిచిపెడుతూ పెడతాడు. వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడం. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వచ్చి అడిగారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం సముద్రం అంతుంది, మాకు సులభంగా ఆచరించడానికి వీలుగా ముఖ్యమైన విషయాలు చెప్పండి అన్నారు. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, వేదో నిత్యమధీయతాం తద్వితం కర్మస్వనుష్ఠీయతాం, దశశ్లోకి. అందులో ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి. మీకు వేదం రాకపోతే వేదం చదివేటప్పుడు వినండి. వేదము ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి. వేదము చెప్పనట్లుగా మాత్రం బతికే ప్రయత్నం చేయకండి అన్నారు. కాబట్టి ఇప్పుడు పుణ్యకర్మ చేస్తున్నాడంటే భగవంతుడు చెప్పినట్లు నడుస్తున్నాడు. ఈ నడవడం మళ్ళీ రెండు కింద విడిపోతుంది దీని ఫలితం. ఒకటి, మీరు మహాభారతంలో విన్నారు, భగవంతుడు చెప్పినట్టుగా నడిచి ఈశ్వర మీరు చెప్పినట్టు నడిచానండి, నేను ప్రతిరోజు ఆవు పాలతో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను కాబట్టి నాకు ఫలితం కావాలి అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఏమంటో తప్పకుండా ఇస్తాను, పుచ్చుకో, ఏదో కొంత ఫలితాన్ని ఇస్తాడు. నేను ఏదో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాను, నాకు ఫలితం కావాలి, పుచ్చుకో, ఇస్తాడు. కానీ అది అనుభవించడానికి శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ శరీరంతో మళ్ళీ ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించాలి. పాప ఫలితాన్ని అనుభవించడం ఎలా ఉంటుందో పుణ్య ఫలితాన్ని అనుభవించడం కూడా అలాగే ఉంటుంది. రెండూ జనకములే, రెండూ దుఃఖాన్ని ఇస్తాయి. ఒకటి పైకి కనపడదు దుఃఖాన్ని ఇస్తున్నట్లు, కానీ దుఃఖాన్ని ఇస్తుంది. ఎందువల్ల అంటారేమో, చాలా ఐశ్వర్యం ఉందనుకోండి, ఆయనకి ఎప్పుడూ భయమే, ఎట్నుంచి ఎవడొస్తాడో, ఇదంతా ఎవడెత్తుకుపోతాడో అని భయం. కాబట్టి కేవలము పుణ్యము వలన వచ్చేటటువంటి ఫలితములు సంతోషదాయకములవుతాయని ఏం లేదు. కాబట్టి పుణ్యం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇహలోకమునందు పునర్జన్మల్లో కొన్ని సుఖాలు, అథవా స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తారు. ఆ పుణ్యం అయిపోయాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకి తోసేస్తారు. కాదు, కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రెండవ మార్గంలోకి పెడతారు. మేము పుణ్యకర్మ చేస్తాం, భగవంతుడు ఏం చెప్పాడో అదే చేస్తాం, భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యం. మేము ఎందుకు అలా ఉంటామో తెలుసా? మాకేదో పుణ్యం రావాలని, అది మళ్ళీ అనుభవించాలని కాదు, మాకు చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానము కలిగితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి జ్ఞానమును పొందడానికి మోక్షము అని పేరు. మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకోకూడదు. మోక్షము అన్న శబ్దాన్ని రెండుగా అన్వయం చేస్తారు. ఒకటి జీవన్ముక్తుడు, రెండు విదేహముక్తి అని రెండు మాటలు. జీవన్ముక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే శరీరంతో ఉండి ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మ
ఆత్మ అన్న భావనతో నిరంతరము స్థిరీకరణ పొంది అనుభవంలో ఉంటారు. అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్యులు వారు. నాలా నోటితో చెప్పడం కాదు, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. తాను ఆత్మగా మిగిలిపోతాడు, నేను శరీరం కాదు అంటాడు. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది, కేటరాక్ట్ వచ్చింది. ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు. ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు. ఆఖరికి డాక్టర్లు ఆయనకి కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి, అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం అన్నారు. మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు, ఎనస్థీషియా ఇవ్వకూడదు, అంటే నాకు మత్తు ఇవ్వకూడదు. మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి. అయ్య బాబోయ్, మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా? ఆయన అన్నారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను. విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో తాదాత్మ్యత చెందుతాను. అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు. వెళ్ళి పల్లకీలో కూర్చుని ఉండిపోతుండేవారు ఆయన. అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు. వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు. తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు. ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు. అది అటువంటి స్థితిని, అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటారు. అయినా ప్రారంధం అయిపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు. ఆఖరిని ఎప్పుడు ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని. ఏం పెద్ద హడావిడి చేయరు, తెలుస్తుంది పడిపోతోంది శరీరం, ఆ సమయం ఆసన్నం అయిందని. ఏమీ బెంగపెట్టుకోరు. పరమాచార్య స్వామి వారు శరీరం విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు వచ్చి, మేము మెద్రాస్ పట్టణం వెళుతున్నాం అన్నారు. వెళ్ళి రండి, శుభం భూయాత్. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పక్కన ఎప్పుడు పరిచారికుడు ఉంటాడు, పీఠాధిపతి చక్రవర్తితో సమానం పరిచారికుడు ఉంటాడు. ఏదో వంక పెట్టి పంపించేశారు. తల్లిగారి ఒక చిత్తరువు తెప్పించుకుని ఒక్కసారి అమ్మ వంక చూశారు. శరీరం ఇచ్చినది అమ్మ. ఈ శరీరములోకి మళ్ళీ రాకుండా అవసరం లేని జ్ఞానం ఇచ్చిన వారు గురువు గారు. కలవై వంక తిరిగి గురువు గారికి నమస్కారం చేశారు. శరీరం వదిలిపెట్టేశారు. విదేహముక్తి అంటారు. అంటే శరీరాన్ని కూడా వదిలిపెట్టి అంతటా నిండిపోయిన ఆత్మస్వరూపులైపోతారు. ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, పరమాచార్య స్వామి వారే మాట్లాడుతున్నారు ఈ పక్కన కొంచెం. మీకు వినపడేది కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు, నేను మాట్లాడేది కాదు. మహానుభావుడైనటువంటి పరమాచార్య స్వామి వారే అనుగ్రహిస్తారు. వారు భగవాన్ రమణులు, శంకర భగవత్పాదులు, వారందరూ ఆ స్థాయిని పొందినటువంటి వారు. వారి శరీరము కనపడదు, కానీ వారు అన్ని తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పటికీ కంచిలో బృందావనం దగ్గరికి వెళితే ఆయన అంత్యవాసులు వెళితే పేరు చెప్తారు, స్వామి ఫలానా వారు వచ్చారు అని చెప్తారు. ఎందుకంటే వారు గ్రహిస్తారు. విదేహముక్తి అంటారు. శరీరాన్ని విడిచిపెట్టేసి అంతటా నిండిపోయిన ఆత్మగా ఉండిపోతారు. ఇప్పుడు కొంతమంది పుణ్యకర్మాచరణము చేసి దానికి ఏదో ఫలితం కావాలి, డబ్బులు కావాలి, దశకం కావాలని అడగరు. మాకు చిత్తశుద్ధి కావాలని అడుగుతారు. దాని వలన ఏమవుతుందంటే పూర్వజన్మలలో చేసుకున్న పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది. ఈశ్వరుడి కృప కలుగుతుంది వారికి. ఆయన అనుగ్రహం చేత వారి సంచిత పాపం కూడా దగ్ధమైపోయి వారికి జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి చదువుకోవడము అని కాదు. ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు. అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఒకటి ఇహమునందు సౌఖ్యము, పారలౌకిక సౌఖ్యము, అంటే స్వర్గాది లోకములను పొందడానికి కొంత హేతు. మాకు అలా అక్కర్లేదనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధికి కారణమవుతుంది. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కొంతమంది ఈ ప్రవృత్తి మార్గంలో నడవరు, నివృత్తి మార్గంలో నడుస్తారు. ముందుకి నడిస్తే ప్రవృత్తి మార్గం అంటారు. భగవంతుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయో, చెయ్యొద్దన్న పనులు ఏ ఉన్నాయో చూసుకుని చెయ్యొద్దన్నవి మానేయడం, చెయ్యమన్నవి చెయ్యడం.
అది ప్రవృత్తి మార్గం. పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మ మార్గంలో ముందుకు ఎడుతూ ఉంటాడు. నివృత్తి మార్గం అలా కాదు, లోపలికి వెడతాడు, తనలోకి తాను వెడతాడు. అంటే బయటికి వెళ్ళడం ఉండదు, ఇక లోపలికి వెడతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం అంటే నయితి 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 అని ధ్యానమనందు పరిశీలన చేస్తాడు. అదే పతంజలి అయితే అష్టాంగ యోగం అంటాడు. ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఏది నేను కాదు? ఇది నేను, ఇది నేను అంటుంటాం మనం. ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరము నుండి జీవుడు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఇది ఉంటుంది, కానీ అప్పుడు ఇది ఉన్నదని ఎవరు అంటలేదు. కాబట్టి ఇది నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియము నేను కాదు. నేనెవరు? శివోహం శివోహం, ఆత్మ నేను అని నివృత్తి మార్గంలో ఒక్కొక్క దాన్ని విడిచిపెడుతూ పెడతాడు. విడిచిపెట్టడాన్ని నయితి 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 అంటారు. సుందరకాండలో స్వామి హనుమ ఒక్కొక్కరిని చూస్తారు, ఈవిడ సీతమ్మ కాదు, నయితి 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 నయితి. ఎంతకాలం? అసలు ఆత్మ అనుభవంలోకి రాగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయి ఆనందంలో నిలబడిపోతారు. అందుకే బాష్ప పర్యాకులీక్షణ, సీతమ్మ తల్లి కనపడినప్పుడు కన్నుల వెంట ధారలు కారిపోతూ ఉండిపోయాడు. అందుకే సుందరకాండ పారాయణ కాండ, యోగికి ఆత్మ అనుభవంలోకి వచ్చిన కాండ. కాబట్టి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, ఇవి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి మాటలలో అత్యంత సారవంతమైన విషయములై ఉంటాయి ఈ ప్రవృత్తి నివృత్తి మార్గములు. ఇవి ద్వాపర యుగం చిట్ట చివరికి వచ్చేటప్పటికి పెద్ద వైక్లభ్యాన్ని పొందాయి. కృష్ణ పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలో అవతార పరిసమాప్తి చేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన అవతార కాలమునందు ధర్మ సంస్థాపన కొరకు ఎంత ప్రయత్నం చేశాడు మహానుభావుడు. ఉద్యోగ పర్వం మీరు వింటారు. ఉద్యోగ పర్వంలో రాయబారం కూడా నిర్వహించాడు. ఆయనకి అన్నీ తెలిసి, యుద్ధం జరిగి తీరుతుందని ఆయనకి తెలుసు, తెలిసి కూడా రాయబారాన్ని నిర్వహించాడు. ఇంత ప్రయత్నం చేసి రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించి ఇన్ని చెయ్యడంలో ఆయనకి జ్ఞాన మార్గాన్ని బోధ చేయడానికి, ఒక ఆచార్యుడిగా నిలబడడానికి అంత సమయం కలిసి రాలేదు. మిగిలిన విషయాలకే ఆయనకి సమయం సరిపోయింది. కానీ ఆయన ఈ లోకానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చాడు. ఆ భగవద్గీతని ఇస్తూ భగవద్గీత, ఉద్ధవ గీత అని 2 గీతల్ని ఇచ్చాడు. అనుగీత అని ఒక సమయంలో మళ్ళీ గీతని మాట్లాడాడు, అది అనుగీత. కాబట్టి గీతల్ని అన్ని రకాలుగా మాట్లాడాడు. అందులో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మము చెనకబడుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారం తీసుకుంటాను. అవతారము అన్న మాటకు అర్థం మళ్ళీ భూమి మీదకి రావడం, ఈ మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి రూపాన్ని పొందడం. ఇప్పుడు నేను అలా వస్తాను ప్రతి యుగంలో అని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాల వల్ల వస్తాను. ఏమిటా కారణాలు? పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక రూపంతో నేను చూడకుండా ఉండలేనని కోరుకుని పరితపిస్తే వారి యొక్క కోరిక తీర్చడానికి వారు మాంసనేత్రముతో చూడడానికి వీలైనటువంటి ఒక భౌతికమైన ఆకృతిని పొంది ఈ భూమి మీద తిరుగుతారు. లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. మాంసనేత్రం మనకు గోచరము కాడు. పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు కనపడడు. హరిమయము విశ్వమంతయు, హరి విష్ణుమయుండు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు శుకాచార్యుల వారు పరీక్షితుతో. అసలు ఈ విశ్వం అనబడేదంతా విష్ణువే, అంతా ఆయనే నిండి ఉంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే. కానీ ఆయన కనపడడు, మాయ వలన నామరూపాత్మకమైనటువంటి జగత్ కనపడుతుంది. ఇలా కనపడి ఉన్నప్పుడు పరమభక్తితో నేను అంతటా నిండిపోయిన పరమాత్మని చూడలేను కనుక నా కంటితో చూడడానికి వీలుగా నాకు ఈ రూపంలో కనపడాలి భగవంతుడని కోరుకున్న భక్తుడి కోరిక తీర్చడానికి
ఎలా కోరుకున్నాడో అలా కనపడతాడు తప్ప అది ఆయన రూపం కాదు. భక్తుడి కోరిక కోసం వస్తాడు. ఒక ఆయన నాకు గుర్రంలా కనపడన్నాడు, వస్తాడు. నాకు పందిలా కనపడన్నాడు, వస్తాడు. నాకు ఏనుగులా కనపడ, వస్తాడు. నాకు దీపంలా కనపడు, వస్తాడు. నాకు మనుష్యునిలా కనపడు, వస్తాడు. ఎలా భక్తుడు కోరుకున్నాడో అలాగే వస్తాడు. అందుకని మొట్టమొదటి కారణం అది. వినాశాయచ దుష్కృతాం. ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి వస్తారు, వాళ్ళని చంపడానికి వస్తారు. కాబట్టి వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకు ఈ రెండూ చేయడం అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అందుకుని సంభవిస్తూ ఉంటాను అన్నాడు. ఇందులో మీరు ఒక చమత్కారాన్ని గమనించారు. శ్రీ మహావిష్ణువు కూడా గురుస్వరూపంగా వస్తారు. అసలు యథార్థమునకు ఉన్నది ఒక్కటే పదార్థం. విష్ణువు కూడా జగదాచార్యుడిగా వచ్చి లోకానికంతటికీ తరించవలసిన మార్గం చెప్పినటువంటి అవతారములు ఉన్నాయి. అటువంటి విష్ణువు యొక్క అవతారములలో అత్యంత ప్రముఖమైన అవతారము శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హంసావతారం విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. ఆ హయగ్రీవుడే అగస్త్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు. హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞానావతారం, అంటే గురువుగా వచ్చినటువంటి అవతారం. పరమశివుడు కూడా వచ్చాడు, దక్షిణామూర్తిగా వచ్చాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చి వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకు కేవలం ఒక చిన్ముద్ర పట్టి వారి యొక్క అజ్ఞానాన్నంతటినీ పోగొట్టి వారికి జ్ఞానబోధ చేశాడు. కాబట్టి శివుడు జగదాచార్యుడిగా వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఒకటి బయలుదేరి. అసలు ఇది ద్వాపర యుగం చివరిలోనే ప్రారంభమైపోయింది ఈ సమస్య. ద్వాపర యుగానికి పూర్వం వరకు, ద్వాపర యుగం యొక్క మధ్యకాలము నుండి ఆ పై వరకు రాక్షసులకు ఉపాధి వేరు. ఒక బల్లికి శరీరం బల్లి శరీరం ఉంటుంది, కుక్క శరీరం కుక్క శరీరం ఉంటుంది, నక్క శరీరం నక్క శరీరం ఉంటుంది, మనుష్య శరీరం మనుష్య శరీరం ఉంటుంది. అలాగే రాక్షసుల యొక్క శరీరములు వేరు. వాళ్ళ శరీరం చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాక్షసులకు ఉపాధి లేదు, రాక్షసులకు శరీరం ఉండదు. మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు? మనుష్యుని యొక్క మనసు యందు ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనుష్యుని మనసులోనే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? అప్పుడంటే రాక్షసుడు తెలుసు కాబట్టి బాణం వేసి చంపాడు. అప్పుడు రాక్షసుడు తెలుసు, గద పెట్టి కొట్టి చంపాడు. అప్పుడు రాక్షసుడి ఉపాధి తెలుసు, గుర్తుపట్టి చంపాడు. ఇప్పుడు రాక్షసోపాధి తెలియదు, దేవాలయంలోకి వస్తాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. అందుకే కలియుగంలో కర్మ ఏమైంది? వెళ్ళవలసిన భక్తులందరూ కూడా ఒళ్ళంతా తడివించుకుని వెళ్ళవలసి వస్తుంది. చేసే దౌర్భాగ్య పని ఎవడో ఓడు ఉంటాడు, వాడి కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడతారు. వాడికి దేవాలయం మీద దృష్టి, అది విచిత్రం. కాబట్టి ప్రజల్ని పాడు చేసేవాడు ప్రజలతో మమేకమై పాడు చేస్తూ ఉంటాడు. రాక్షస బుద్ధి మనస్సు ఎందే ఉంటుంది. ఇప్పుడు రాక్షసుడిని ఎలా గుర్తుపట్టడం? గుర్తుపట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఉపాధి వేరుగా లేదు కాబట్టి సంహారం చెయ్యడం అంత తేలిక కాదు. ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞకి చిన్న ఇబ్బంది వచ్చింది. ఆయన ఏమన్నాడు? వినాశాయచ దుష్కృతాం, నేను దుష్కర్మలు చెడ్డ పనులు చేసేవారిని చంపేస్తానన్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? రాక్షస సంహారం చేస్తాను. ఇప్పుడు మనుష్యులలో చెడ్డ పనులు చేసేవాళ్ళు అని గుర్తుపట్టి చంపేయడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు, చంపేస్తాడు. కానీ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత దుష్టకర్మలన్నీ మనసు యందు కూర్చునుంటాయి అన్న మాటకు అర్థం, మనసు యందు దుష్టమైన ఆలోచనలను పురికొల్పేవే ఎక్కువగా ఉంటాయి. దుష్టమైన ఆలోచనలే ఎక్కువగా మనసులో పుడుతూ ఉంటాయి. కారణం ఏంటి? అగ్నిహోత్రం ఉందనుకోండి, మీరు అటొచ్చి ఇటొచ్చి నెయ్యి పోస్తున్నారు అనుకోండి, పెరుగుతూనే ఉంటుంది.
ఏవి చెడు ఆలోచనలో వాటిని పెంచేవన్నీ కూడా మీకు కనపడుతుంటాయి. ఏవి మంచి ఆలోచనలో వాటిని పెంచేటటువంటివి తక్కువగా కనపడుతుంటాయి. మీరు అంతవరకు ఎందుకండి? అలా రహదారి మీదకి వెళ్ళండి, మీరు కన్నెత్తి ఇలా ఎటు చూడండి, మనసుని శాంతపరిచేవి కనపడతాయా, మనసుని ఉద్వేగపరిచేవి కనపడతాయా? ఓ పుస్తకం తీయండి, ఎన్ని మంచి పుస్తకాలు ఇవాళ లోకంలో లభ్యం అవుతున్నాయి. మీరు ఏది చదవదామని ప్రయత్నం చేయండి. ఓ దినపత్రిక తీయండి, మీ మనసుకి ఉద్వేగం కల్పించేవి ఎక్కువ ఉంటాయా, మీ మనసుని శాంతంగా ఉంచేట్టు చేసేవి ఎక్కువ ఉంటాయా? మీరు ఒక టీవీ ఛానల్ ఒక చూడండి, ఒక రోజు మొత్తం మీద మీ మనసుని శాంతిగా ఉంచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి, మీ మనసుని ఉద్వేగపరిచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి. ఉద్వేగపరిచే సాధనాలు బయట అన్ని ఉన్నప్పుడు ఉద్వేగపడడం మనసు యొక్క లక్షణం అయినప్పుడు, నెయ్యి పోస్తే బాగా మంట లేవడం అగ్నిహోత్రానికి లక్షణం అయితే, మనసులన్నీ ఉద్వేగమునకు కారణములవుతాయి. మనసు యందు రాక్షసుడున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంకల్ప స్థితి యందు ఉంటాడు, ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు. మనసుని ఆశ్రయించి ముందు ఆలోచనలో తేడా ఉందనుకోండి, నేను ఏదో ఎప్పుడు దుష్టమైన ఆలోచనతో ఉంటున్నాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. నా మనస్సు యందు ఆ పరిస్థితి బాగా ఉద్ధృతమైన నాడు నేను చెడ్డ పని చేసేస్తాను. ఆ చెడ్డ పని నేను ఎప్పుడు చేస్తాను అన్నది పసికట్టడం, అంగుళం అంగుళం పోలీసులు పెట్టినా మీరు పట్టుకోగలరా? అంగుళానికి ఓ పోలీసులు నిలబెడితే పట్టుకోవడం కుదురుతుందా? కుదరదు. ఇది మనసులో రాక్షసుడు ఉన్నాడు, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడికి అవకాశం బలంగా ఏర్పడగానే వాడు చేస్తాడు. వాడిని తొక్కి పెట్టి ఉంచగలిగిన సత్వగుణం ఉన్నంతకాలం భయానికో భక్తికో అణిగుంటాడు. అవకాశం దొరికి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి పెరిగిందనుకోండి, దుష్ట పని చేసేస్తాడు. ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు ఆపుతారు? ఎలా సాధ్యం అవుతుంది? వినాశాయచ దుష్కృతాం ఎలా సాధ్యం కలియుగంలో? ఇది పెద్ద సమస్య అయింది. కారణం, రాక్షసోపాధి మనుష్యోపాధి విభాగం లేదు. ఆ ఉపాధి ఈ ఉపాధి వేరుగా లేవు. రాక్షసుడు మనుష్యుని యందు కూర్చునున్నాడు, మనస్సు యందు ఉండడం అత్యంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే, మీకు ఎప్పుడైనా సరే ఒక చెడ్డ పని ఎలా చెయ్యొచ్చో తెలిసి ఉండడం. ఎందుకనంటే వ్యూహము ఉన్న తరువాతే అది కార్యరూపాన్ని పొందడానికి పెద్ద అంతరమేమి ఉండదు. ఇంకా అసలు ఈ తప్పు పని ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలిసిందనుకోండి, దాన్ని అలా అమలు చెయ్యమన్న ఆలోచన నాలో ఎప్పుడో అప్పుడు తీవ్రతరం అవుతుంది. నాకు అసలు ఆ తప్పు పని ఎలా చెయ్యొచ్చో తెలియదు అనుకోండి, నేను మీతో స్పష్టంగా చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఇంత పవిత్రమైన వేదిక మించి ఆ మాట అనలేదు, కానీ ఇవాళ అంటున్నాను. నాకు పేకాడడం రాదనుకోండి, నాకు అసలు పేకాటలో డబ్బు పోగొట్టుకోవడమో, పేకాట ఆడి వ్యసనానికి వశం అవ్వడమో నాకు అవకాశం ఉండదు కాదు. బెబ్బే ఉత్తినేనండి, మా ఇంట్లో పెళ్ళప్పుడు ఆడుతూ ఉంటానండి, తోచకపోతే ఆడతానన్నాను అనుకోండి, ఆ తర్వాత ఏమవ్వాలో ఎప్పుడప్పుడు. మనసులోకి వ్యూహం ఉండడం ఎప్పుడు కార్యంగా మారుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే అటువంటి దాన్ని, ఆ దుష్టకర్మకి సంబంధించిన ఆలోచన లోపల ఉన్నదాన్ని మొగ్గలో తెంపాలి తప్ప పువ్వు అయ్యాక తెంపడం ఇక కుదరదు. అది అవకాశాన్ని తీసుకుంటుంది, ఎప్పుడో అప్పుడు తీసుకుంటుంది జీవితం మొత్తం మీద. ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కిందకి జారిపోయారో ఇక లెక్క కట్టడం కష్టం. అందుకే చాలా విషయాలు తెలియకుండా ఉండడం మంచిది. చెడ్డ విషయాలు తెలియకపోవడం తప్పేం కాదు, చాలా సల్లక్షణం. అందుకే నిషిద్ధ కర్మ భంజనము. నాకు అసలు దానిలో ప్రవేశం లేదండి, నాకు తెలీదు అని నేను అన్నాను అనుకోండి, అది సల్లక్షణం. నాకు తెలుసు కానండి నేను చేయను అన్నాను అనుకోండి, ఎప్పుడైనా చేసే అవకాశం. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుందంటే, ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడన్నది మీరు ముందు లెక్క కట్టి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వీడిప్పుడు ఈ పని చేస్తాడండి అని మీరు చెప్పలేరు. ఓ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి ఎంతో దురాగతం చేస్తాడని ఎవరు ఊహించరంత దురాగతం ఎవడో చేస్తాడు. ఎక్కడి నుంచంటే మనసులో ఉంది ముందు ఆ భూతం, అది అవకాశం వచ్చినప్పుడు బయటికి వస్తుంది. వాడికి అది తెలియదు అనుకోండి. అలా తెలియ చెప్పకూడని వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. వాళ్ళకి తెలియకూడనివి చెప్పకూడదు, అందుకని ఇది అనవసరం అన్నారనుకోండి, చాలా మందికి తెలియవు. నువ్వు నిగ్రహం పాటించి తెలుసుకోకుండా ఉండు తప్ప మేము అన్నీ చెప్తామన్నారు అనుకోండి, ఆ నిగ్రహానుగ్రహ సమర్థత లేనివాడు తెలుసుకుని పాడైపోతాడు. ఇప్పుడు అప్పుడు అందులో పెద్దవాళ్ళ దోషం కూడా ఉంది.
మీరు కాదు అనడానికి అవకాశం ఉంది. కాబట్టి కలియుగమునందు ఈ రెండు ప్రమాదములు పటమరించాయి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ కలియుగం ప్రారంభమయ్యేప్పటికీ మూడవ ప్రమాదం అంతకన్నా పెద్దదొచ్చింది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గములు. ఈ రెండు మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి. వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు. వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది. అటువంటివి 72 మతాలు బయలుదేరాయి. ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నామన్నారు. న్యాయము, మీమాంస, వైశేషికము, చార్వాకము, బౌద్ధము, జైనము ఇవన్నీ కూడా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడుతున్నాం అన్నాయి. కానీ వైదికములు కాకుండా పోయి. వైదికము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదాన్ని 100% అంగీకరించి మాట్లాడడం. వేదం ఏం చెప్పిందో అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా నువ్వు మళ్ళీ సొంత బుద్ధితో ఒకటి ఒప్పుకొని ఒకటి ఒప్పుకోకపోతే వైదికం అందరం. వేదంలో భగవంతుని యొక్క రూపాలు అనేకం చెప్తుంది వేదం. నాకు ఇష్టమైన రూపం ఒకటి నేను చెప్పి నాకు ఇష్టం లేదు కాబట్టి మిగిలిన దాని పేరెత్తానంటే అది వైదికం కాదు, తప్పది, అది వైదికం అనరావు. నువ్వు వేదాన్ని పూర్తిగా అంగీకరించలేదు. వేదంలో ఏవి చెప్పబడ్డాయో అవన్నీ నువ్వు అంగీకరించగలిగితే వైదికం కాదు, వైదికము కాదప్పుడు. వేదంలో కొంత భాగాన్ని అంగీకరించావు, అప్పుడు ప్రమాణమును పూర్తిగా అంగీకరించలేదు కాబట్టి నాస్తిక్య బుద్ధి వచ్చిందంటారు. అది పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో. 72 మతములు ప్రబలైనటువంటివి. వీళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నాననేవారు. కర్మ మార్గం చెప్పినవాడు ఒకడు, అహింస అన్న పేరుతో చిత్ర విచిత్రమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదన చేసిన వాడు ఒకడు, అసలు భోగమే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అంటూ మాట్లాడిన వాడు ఒకడు, చార్వాకం. రకరకాలైనటువంటి వాదనలు బయలుదేరే. ఇందులో అసలు ఏది సప్రమాణం, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు అయోమయం అయిపోయింది ప్రపంచం. అయిపోయి ఈ 72 వాదనల యొక్క మాయలో పడిపోయి ఎవరిష్టం వచ్చిన మార్గం వాడు పట్టుకున్నాడు. మార్గంలో విడిపోవడం ప్రధానం కాదు, అది వైదికం కానప్పుడు మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉంటారు. అథవా ఉత్తర జన్మలలో ఇంకా కిందకి వెళ్ళిపోతారు. వైదిక ప్రక్రియ యందు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వేదం ఎలా చెప్పిందో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు జనులందరూ మోసపోయి రకరకాలైన వేపుకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. కారణం, ఆకర్షణీయంగా మాట్లాడడం అలవాటైపోయింది. అసలు తన విశ్వాసంలో ఉన్నటువంటి బలమైన విషయం ఏమిటో చెప్పడం మాని పక్కదానిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోపమని తను అనుకున్న చోట ఎత్తి చూపిస్తూ ఉండడం. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. వైదిక కర్మ అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. వైదికము అన్న మాటలో అత్యంత ప్రధానమైన పాత్ర దేనిది అంటే అగ్నిహోత్రాన్ని. అగ్నిది అత్యంత ప్రధానమైన స్థానం. అగ్ని ముఖంగా హవిస్సులిచ్చి దేవతల్ని తృప్తిపరచడం అనేటటువంటి సిద్ధాంతము కేవలముగా ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఇక ఏ విశ్వాసమునందు లేదు. స్వాహ అంటూ అగ్ని ముఖంగా అగ్నిహోత్రము ద్వారా హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచే ప్రక్రియ సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ఇది అడుగంటిపోయింది. ఇది అడుగంటిపోతే ధర్మచక్రానికి సమస్య వస్తుంది. ధర్మచక్రానికి సమస్య ఎందుకు వస్తుందని మీరు అడగచ్చు. మనం అగ్నిహోత్రంలో హవిస్సిస్తే ఆ హవిస్సు పుచ్చుకున్న దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వల్ల పంటలు పండితే మనం సంతోషంగా ఉంటాం, నీళ్లు దొరుకుతాయి. దేవతలు ఆగ్రహం చెందితే వానలు కురిపించరు, సుఖంగా ఉండనివ్వరు. ఏది ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిని అది దాటుతుంది. భోగం ఎక్కువైపోయి వైదికం పోయిందనుకోండి, ఏవి ఎలా ఉండాలో అలా ఉండవు, వాటి హద్దుల్ని అతిక్రమిస్తాయి. సముద్రానికి చెలియలి కట్ట అని ఉంటుంది, అది దాటకూడదు. చెలియలి కట్టని, సముద్రం చెలియలి కట్టని దాటడం మొదలు పెడుతుంది, దాటి ఊరు మీదకి వస్తుంది. అంటే దేవతాగ్రహమునకు కారణాలు అవన్నీ. ఎక్కడ దేవతలు తృప్తిగా ఉన్నారో అక్కడ అటువంటి పనులు జరగవు. దేవతలు తృప్తి పొంది ధర్మచక్రం తిరగాలంటే మనుష్యులు హవిస్సు ఇవ్వాలి. అగ్నిహోత్రంలోకి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లేదన్న వాదనలు ప్రబలాయి.
యజ్ఞం అక్కర్లేదు, యాగం అక్కర్లేదు, అవన్నీ హింసతో కూడుకున్నవి కాబట్టి అవన్నీ కాదు, అహింస అదే తరింపచేస్తుందని ఒక ప్రబలమైనటువంటి వాదం ఒకటి బయలుదేరింది. కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది. యజ్ఞయాగాది క్రతువులు లేవు, హవిస్సులు లేవు, దేవతలు సంతోషించట్లేదు, దేవతలకు ఆహారం లేదు, వాళ్ళు ఆగ్రహం చెందారు, వానలు లేవు, లోకమంతా కూడా అవ్యవస్థతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇన్నిటిని చక్కదిద్దాలి. కేవలం ఏదో ఒక రాక్షస సంహారం చేయడానికో దేనికో అవతారం వచ్చేసినట్లుగా వచ్చేస్తానంటే సరిపోదు. ఇన్నిటినీ దిద్దగలిగినటువంటి అవతారం ఒకటి కావాలి. ఇప్పుడు బయలుదేరాల అవతారం. అందుకే దేవతలందరూ బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పరమశివుడు అవతారంగా రావాలి, వస్తాడు అని వేదం చెప్పింది. వేదమే చెప్పింది ఒకనొకప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తుంది? వేదము యొక్క విషయాన్ని సమర్థించేటటువంటి పురాణములు కూడా నిర్ధారించాయి. వేదంలో యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట ఉంది, నమ కపర్దిని చవ్యుక్త కేశాయ చ అని. పరమశివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు. ఆయన ఎందుకు కిరీటం పెట్టుకోడు అంటే ఆయన బ్రహ్మాండములకు నాయకుడు కాదు కాబట్టి పెట్టుకోడు అని చెప్పకూడదు. ఆయన కిరీటం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఆయన జటాజూటం ఉండదు, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. ఆ గంగమ్మ తడిసిపోయి ఉంటుంది లోపల, అరుణజటేశ్వరుడని ఆ తడి జుట్టు ఎర్రగా ఉంటుంది. ఆ పెద్ద జుట్టుముడితో ఉంటాడు. జుట్టుముడితో ఉన్నవాడు శివుడే. యుక్తకేశాయచ, బోడిగుండుతో ఉన్న శివుడు అక్కడ ఉన్నాడు. ఎవరా బోడిగుండుతో ఉన్న శివుడు? ఎవరో కాదు, ఆయనే. ఆ పరమశివుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు. శంకరాచార్య స్వామిగా వచ్చిన వాడు శివుడే అని మీరు ఎలా చెప్పగలరు? శివావతారం అని ఎలా నిర్ధారించగలరు? వాయుపురాణం చెప్పింది. వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని చెప్పాడు. 4 శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు. వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు, శంకర పరిస్థితి ఇలా ఉంది, మీరు జోక్యం చేసుకోవాలి. మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి, కాబట్టి మీరు రావలసింది అన్నారు. పరమశివుడు అన్నాడు, నేను వస్తాను. నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి, నాకన్నా వెనక కొంతమంది రావాలి, నాతో కొంతమంది రావాలి. రామావతారం వచ్చినప్పుడు వానరులుగా దేవతాంశలు ఎలా వచ్చాయో అలా పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశలన్నీ కూడా కదిలే. మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కుమారస్వామి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు. కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు. అందుకే శంకరాచార్యుల వారి కన్నా సురేశ్వరాచార్యుల వారు పెద్దవారు వయస్సులో. ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది, సరసవాణి అన్న పేరుతో. ఆవిడే ఉభయ భారతి అని పిలుస్తుంటారు. సరస్వతీదేవి సరసవాణిగా వచ్చింది. తోటకాచార్యుల వారు అగ్నిహోత్రుడు తోటకాచార్యుల వారిగా వచ్చాడు. హస్తామలకాచార్యుల వారు వాయుదేవుడు, శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారు. ఇన్ని అంశాలతో ఇంతమంది కదిలేరు. కొంతమంది ముందు కదిలేరు, కొంతమంది వెనక కదిలేరు. పరమశివుడు తాను కూడా కదిలి రావడానికి సిద్ధపడ్డాడు. శంకర భగవత్పాదులుగా శంకరాచార్య స్వామిగా రావడానికి అంగీకరించాడు. అయితే మొట్టమొదట కుమరిల భట్టుని బ్రహ్మగారిని ఈ భూలోకంలోకి మండన మిశ్రుడిగాను వెళ్ళమనడానికి కారణం ఏమిటి? ఎందుకు వెళ్ళమనాలి? వాళ్ళని ముందు వెళ్ళమని అనడం ఎందుకు అంటే అందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. ఎవరు వచ్చి ప్రార్థన చేశారు శివుడి దగ్గరికి? దేవతలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ధర్మచక్రం ఆగిపోయింది, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇవ్వట్లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయి యజ్ఞయాగాదులను నిరసించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఒక పేరు పెట్టుకుని పెద్ద ప్రబలమై
భారతదేశం అంతటా వారి వాదన ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తరిగితే తప్ప మా ఆకలి తీరదు, దేవతలకి హవిస్సు దొరకదు. కాబట్టి నువ్వు యజ్ఞయాగాదులు మళ్ళీ జరిగేటట్టు చూడు అన్నారు. మొట్టమొదట దేవతల ఆకలో రామచంద్ర అని ఏడుస్తుంటే వాళ్ళకి అన్నం దొరకాలి. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి నువ్వు కుమరిల భట్టుగా వెళ్ళు, బ్రహ్మగారిని పిలిచి నువ్వు మండల మిశ్రుడిగా వెళ్ళన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమరిల భట్టుగా వచ్చి కర్మ మార్గాన్ని బోధించారు. కర్మ మార్గం జ్ఞాన మార్గానికి వ్యతిరేకం. శంకరాచార్యుల వారు చెప్పే నివృత్తి మార్గానికి కుమరిల భట్టు చెప్పిన కర్మ మార్గం వ్యతిరేకం. మరి వ్యతిరేక మార్గం చెప్పడానికి కుమారస్వామిని ఎందుకు పంపించాడు అంటే దేవతల ఆకలి ముందు తీరాలి. కర్మ మార్గం అంటే జ్ఞానంతో సంబంధం ఉండదు, నివృత్తి మార్గం అన్నానే దాంతో సంబంధం ఉండదు. ఎంతసేపు వేదంలో చెప్పిన కర్మకాండ ఒక్కటే, అదొక్కటే పట్టుకుంటారు వాళ్ళు కర్మవాదులు. ఎలా స్నానం చేయమన్నారో అలా చేయడం, ఏది ఎలా చేయమన్నారో అలా చేయడం, అంతే. జ్ఞానంతో సంబంధం ఉండదు, ఇలా పుణ్యకర్మాచరణం చేస్తూ ఉండడం అంతే, అదొక్కటే. దానివల్ల జ్ఞానం పొందాలి, ఆ మాటకు ఆస్కారం వాళ్ళ దగ్గర ఉండదు. ముందు ఎందుకు అటువంటి మార్గంలో వచ్చాడు కుమరిని భట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? అలా వస్తే తప్ప మళ్ళీ వేదాంతర్గతమైన కర్మకాండనంతటినీ సువ్యవస్థితం చేస్తే తప్ప ముందు యజ్ఞయాగాదులు జరగవు. యజ్ఞయాగాదులు జరిగితే తప్ప దేవతలకు అన్నం ఉండదు. దేవతలకు అన్నం పుడితే తప్ప వర్షాలు పడవు. వర్షాలు పడితే తప్ప ముందు ప్రజలు బతకడానికి అవకాశం ఉండదు. అందుకే అవతారమునందు 2 విశేషాలు ఉంటాయి. మొదటిది దయ, రెండవది మాయను వశము చేసుకుని కూడా చేసుకోనట్టు ఉండుట. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది 2 విషయాలు. ఒకటి దయ, 2 మాయని వశం చేసుకుని కూడా చేసుకోనట్టు ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకలా అంటే మొట్టమొదటిది దయ. పరమశివుడు బయలుదేరి వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? దయతో వస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు రామావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు? దయతో వచ్చారు. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు? దయతో వచ్చారు. అరే పాపం వీళ్ళు పాడైపోతున్నారే, వీళ్ళని మనం రక్షించాలని చెప్పి వచ్చారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మవారుట ఎప్పుడు కనుబొమలు ఇలా చిట్లించి ఉంటుంది. ఇలా చిట్లించి ఉంటే భయం కదా మనకి. ఇలా ఉందనుకోండి సంతోషంగా దగ్గరికి వెళ్తాం, ఇలా ఉందనుకోండి కోపంగా ఉంటే కదా ఇలా ముడేస్తారు. మరి ఇలా ఉంటే మనకు భయం ఏదు దగ్గరికి వెళ్ళడానికి. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు శంకరాచార్యులు. ఇలా ఎందుకు ఉంటుందంటేట కోపంతో కాదుట, భువన భయభంగ వ్యసనిని. అరే నా పిల్లలు వీళ్ళందరూ పాడైపోతున్నారు రా, వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎప్పటికీ మంచి మార్గం తెలుసుకుంటారని అమ్మ ఇలా ఉంటుంది. అంటే ముడివీయడంలో కోపం కాదు, దయ. మన గురించి తాపత్రయపడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు అవతారంగా కిందకి ఎందుకు వస్తాడంటే మన మీద దయతో వస్తాడు. దయతో కిందకొచ్చినటువంటి అవతారంలో ఉన్న పరమేశ్వరుడికి మాయ అధీనమై ఉంటుంది. ఆయన మాయకు వశుడు కాడు. వశుడు కాకపోయినా తాను కూడా వశుడైపోయినట్లు నటిస్తాడు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? అలా నటిస్తేనే మనం ఆదర్శంగా తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఎందుకని అంటే నేను మీతో మాట చెప్తాను, తొందరగా పట్టేసుకోవడానికి మీకు ఉదాహరణ చెప్తాను. అలా ఒక ఆయన వచ్చి వెనకాతల ఏనుగును ఒక దాన్ని తీసుకొచ్చి, ఏమంటే నేను విశేషమైన వ్యాయామం చేశాను, నేను ఇలా భూమి మీద పడుకుని నా గుండెల మీద ఏనుగు 4 కాళ్ళు వేసి నించుంటుంది, నించుని దిగిపోతుంది, నాకేం అవదన్నాడు. ఏనుగు 4 కాళ్ళతో నించుంటుంది ఆ గుండెల మీద, నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకుంటాను, నేను అంత వ్యాయామం చేశాను, అంత సాధన చేశాను. ఏది చూపించు. పడుకున్నాడు. ఏనుగుని పిలిచారు, 4 కాళ్ళతోటి గుండెల మీద ఎక్కింది, దిగిపోయింది. ఇప్పుడు ఆయన గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నాడని మనం ఎక్కించుకుంటామా? అబ్బో ఆయన ఎంత వ్యాయామం చేశాడండి, ఎంత సాధన చేశాడండి, అందుకు ఏనుగుని ఎక్కించుకున్నాడు, మనం ఎక్కడ ఎక్కించుకుంటామని వదిలేస్తాం. భగవంతుడు కూడా అన్ని వేళలా అవతారంలో మాయకి అతీతంగా ఉన్నాడు అనుకోండి, ఆయన భగవంతుడు కదండి, చెల్లిందంట. ఏనుగు ఎక్కించుకున్న వాడిని వదిలేసినట్టే ఈశ్వరుని కూడా వదిలేస్తాం. అప్పుడు అవతారం పోతుంది, అవతారం యొక్క ప్రయోజనం ఉండదు. అందుకని ఆయన కూడా మాయకి వశపడిపోయినట్టు నటిస్తాడు. నటిస్తే మనకి దగ్గరగా వస్తాడు. చూసావా మనలాగే ఉన్నాడు కానీ ఎంత ఓర్పు పట్టాడురా అని రామనామని చెప్తాం. రాముడు సీతమ్మ కనపడకపోతే కొండల్ని గుట్టల్ని ఏటిని గోదావరిని పట్టుకుని ఏడుస్తూ పరిగెత్తాడు అనుకోండి, అయ్యో రాముడు పాపం ఎంత బాధపడ్డాడో, అంత బాధపడ్డా ధర్మానికి కట్టుబడ్డాడండి, మనము కట్టుబడాలంటాం. నిజంగా రాముడు మాయకి వశుడై కాదు, వశుడైనట్టు నటిస్తాడు, ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికి. తాతగారు చిన్న పిల్లాడితో మనవడితో కలిసి ఆడుతూ ఉంటాడు. మనవడితో కలిసి ఆడుతున్నప్పుడు ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు ఇద్దరు. తాతగారు తనకి బలం ఉంది కదా అని వేసిన బంతిని అల్లా కొట్టేస్తాడు. ఏంటి కొట్టడం?
ఏదో మనవడు కొడుతుంటే 4 మాటలు ఇలా కొద్దిగా పక్కకు కొడతాడు. తాతగారండి మీరు ఎంతగా అవుట్ అవ్వట్లేదు తాతగారండి అంటాడు. అంటే ఆయనే ఓ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోతాడు. తాతగారు ఎందుకంత కిందకు వచ్చేసాడు? మనవడి కోసం తను శక్తి ఉన్న శక్తి లేనివాడిలా నటించి మనవడికి దగ్గరైనట్టు, మనవడికి ప్రీతి కల్పించినట్టు, మనకి బాగా దగ్గరవడానికి పరమేశ్వరుడు మాయకి వశుడైనట్లు నటిస్తాడు తప్ప ఆయన నిజంగా మాయకి వశపడిపోయాడని మనం అనుకోకూడదు. అందుకే అది శంకరాచార్య స్వామి వారి అవతారానికి కూడా మినహాయింపు కాదు. శంకర భగవత్పాదుల ఇంటికి దూరంగా పూర్ణానది ప్రవహిస్తూ ఉండేది. అమ్మగారు రోజు వెళ్ళి స్నానం చేసేవారు. అందులో ఆర్యాంబ. ఒకరోజు జ్వరం వచ్చింది ఆవిడకి. వెళ్ళలేకపోతున్నాను రా అంత దూరం, ఇవాళ నైమిత్తిక తిథిరా, ఇవాళ నదీ స్నానం చెయ్యాలి, వెళ్ళలేకపోతున్నాను రా అని బాధపడ్డాడు. శంకరులు అన్నారు, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు? పూర్ణానదిని మన ఇంటి ముందుకు పిలుస్తాను, స్నానం చెయ్యి అని నదిని పిలిచారు. ఓ పూర్ణానది మా ఇంటి ముందు నుంచి వెళ్ళు అన్నారు. నది వెళ్ళింది. అమ్మగారు స్నానం చేశారు. నర్మదా నదికి వరదలు వచ్చాయి, కమండలంలోకి పట్టేశారు. ఆ శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో పరమశివుడు శిష్యుల్ని తన ప్రమదగణాల్ని కుక్కలుగా పెట్టుకుని వస్తూ ఉంటే పంచముడు అనుకుని ఏమీ తెలియని వారిలా ఆయన పరమశివుడిని తెలియని వారిలా నటించారు. చేసి మనీషా పంచకం చేశారు. నిజంగా శంకరాచార్యుల వారికి వస్తున్నవాడు శివుడని తెలియదా? తెలిసిపోతే మనీషా పంచకం మనకు ఎలా అందుతుంది? ధర్మసూక్ష్మం ఎలా అందుతుంది? అందదు. మనకి అందించాలంటే ఆయన తెలియని వారిలా ఉండాలి. అంటే మాయకి వశపడని వారయ్యుండి మాయకి వశపడిన వారిలా నటిస్తారు. అది అవతారము యొక్క లక్షణం. ప్రతి అవతారమునందు ఈ లక్షణాలు ఉంటాయి. అలా లేకపోతే మనుష్యులకు దగ్గర కావు అవతారాలు. అప్పుడు ప్రయోజనం ఉండదు అవతారానికి. అవతారము మనుష్యునికి దగ్గరవడానికి ఈ 2 లక్షణములను సంతరించుకుంటుంది. దయ, మాయకి వశపడినట్లు నటించుట. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారు? నటించారు. ఎలా నటించారు? కుమరిలో భట్టుగా వెళ్ళమన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఎందుకని? దేవతలకు ముందు అన్నం దొరకాలి, ప్రజలు కర్మ మార్గంలో యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. చేస్తే తప్ప వర్షం పడదు, వర్షం పడితే తప్ప భూమి శాంతిగా ఉండదు. కాబట్టి ఒరే ముందు నువ్వు వెళ్ళి కర్మ మార్గం ప్రచారం చెయ్యి అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి కర్మ మార్గ ప్రచారం మొదలెట్టి జ్ఞాన మార్గాన్ని నిరసించారు. శంకరాచార్యులు వారు జ్ఞాన మార్గానికి చెందినవారు. అయినా కూడా ఎందుకు మరి కుమరిలో భట్టుగా పంపించారు సుబ్రహ్మణ్యుడు అంటే? దేవతలకు అన్నం కోసం. పైగా ఇప్పుడు ముందు కుమరిల భట్టు వచ్చారు కాబట్టి మళ్ళీ అందరూ వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఒక చారిత్రక సత్యం చెప్తున్నాను. బౌద్ధ మతం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభమైంది. కుమరిల భట్టు అవతారంలో సుబ్రహ్మణ్యుడు రావడం ప్రారంభం చేసిన తర్వాత ఆయన బోధ చేయడం మొదలెట్టాడు. బ్రహ్మగారు మండల మిశ్రుడిగా వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ భార్యలతో రాలా. వాయువు భార్యతో రాలా, అగ్ని భార్యతో రాలా. అందుకే తోటకాచార్యులు వారు సన్యాసిగా వచ్చారు. హస్తమాలకాచార్యులు వారు వాయువు. కానీ వాయువు భార్యతో రాలా. ఒక్క బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి అవతరించాడు సరస్వతీదేవితో. ఎందుకు ఆయన ఒక్కడు భార్యతో రావడం ఎందుకు? శివుడు అలా ఎందుకు ఆజ్ఞాపించాలి అంటే, కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రధానంగా కర్మాచరణం అంతా ఏ ఆశ్రమంలో ఉంటుంది? గృహస్థాశ్రమంలో ఉంటుంది. ఒక యజ్ఞం చేయడం, యాగం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, ఇంటి పట్టున అతిథుల్ని ఆదరించడం, భగవంతుడికి పూజ చేసుకోవడం, ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉంటాయి. గృహస్థాశ్రమంలో ఇవన్నీ చెయ్యడానికి యోగ్యత దేనివల్ల వస్తుంది? భార్య పక్కన ఉంటేనే. భార్య లేకపోతే, ఎడంభుజం మీద తువ్వాలు లేకపోతే చేయడానికి యోగ్యత ఉండదు. కాబట్టి భార్య పక్కన లేకపోతే కర్మ మార్గంలో ఉండడానికి అవకాశం లేదు. అందుకే సరస్వతీదేవిని తీసుకుని వచ్చాడు. అందుకని ఆవిడ ఉభయ భారతి లేదా సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి కూడా వచ్చింది. కాదు, ఇంకొక కారణం ఉంది. శంకరాచార్యుల వారి యొక్క జ్ఞాన వైభవాన్ని తట్టుకుని ఈయన సర్వజ్ఞుడు అని ప్రకటించాలంటే సరస్వతీదేవి తప్ప అన్యులకు సాధ్యం కాదు. తీర్పు చెప్పాలంటే ఒకానొక సందర్భం, 2 సందర్భాల్లో తీర్పు చెప్పవలసి వచ్చింది. అందుకని సరస్వతీదేవి ఈ భూమి మీదకి వచ్చింది సరసవాణిగా. నేను మీకు ఎదరై 5 రోజుల్లో చూపిస్తాను ఆ ఘట్టం ఎక్కడ వస్తుందో. కాబట్టి వీళ్ళందరూ ముందొచ్చారు. ఇప్పుడు వెనక శంకరాచార్య స్వామి వారి అవతారం రావాలి. అవతారం రావడం అంటే తేలికే, కానీ అవతారం రావాలంటే ఎక్కడ రావాలి? ఈ భూమండలంలో ఎక్కడ పుట్టాలి? ఎవరి ఇంట్లో పుట్టాలి? ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టాలి? తాను ఏ ఆశ్రమంలో ఉండాలి? ఇవి 4 ప్రశ్నలు. తాను బ్రహ్మచారిగా ఉంటే ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టగలరా? గృహస్థుగానా, వానప్రస్థుగానా, సన్యాసిగానా? ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఈ భూమండలం మీద? ఈ దేశంలో, ఈ భూమండలంలో ఏ ప్రాంతంలో తాను పుట్టాలి? ఏ ఇంట్లో తాను పుట్టాలి?
ఏ ఆశ్రమంలో తాను ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండాలి, ఇవి పెద్ద ప్రశ్నలు అవతారానికి. ఈ 4 ప్రశ్నలకి పరిష్కారంగా ఆయన మొట్టమొదట ఎంచుకున్నది ఏది అంటే, నేను అవతార స్వీకారం చేసినప్పుడు కేరళ రాష్ట్రంలో స్వీకరిస్తాను, కేరళ రాష్ట్రంలో పుడతాను. కేరళ రాష్ట్రము అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొబ్బరి చెట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి కాదు, సముద్రమునకు పక్కన ఉన్నటువంటి భూభాగము కనుక కేరళ అని పేరు. అటువంటి కేరళ రాష్ట్రంలో పుడతాను అన్నారు. ఏమి కేరళ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోవాలి పరమశివుడు శంకరాచార్యుల వారి అవతారంగా రావడానికి అంటే దానికి ఒక కారణం ఉంది. ఈ భూమి అంతా కూడా ఒకానొకప్పుడు పరశురాముడు క్షత్రియ సంహారం చేసి తాను పొందాడు. 21 మార్లు భూమి అంతటినీ పర్యటించి ఏవో 1-2 వంశాలు, రామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశం లాంటి వంశాన్ని తప్ప మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయి అందరినీ చంపేశాడు తన గండ్రగొడ్డలతో. తండ్రిని ఆ కార్తవీర్యార్జునుడు సంహరించాడన్న క్రోధాన్ని కడుపులో పెట్టుకుని సంహారం చేశాడు. 21 మార్లు తిరిగి క్షత్రియులందరినీ సంహరించిన తరువాత సమస్త భూభాగము తనదైపోయింది. ఇంత భూభాగము తనదైపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు. పుట్టినది బ్రాహ్మణుడిగా పుట్టాను, చేసినది క్షత్రియ సంహారం చేశాను, ఏకంగా శమంతక పంచకాన్ని నిర్మించా, ఈ నెత్తుటితో 5 సరోవరాలు పెట్టాడు హిమాలయ పర్వతాల మీద. మీరు అరణ్య పర్వంలో విన్నారు, అవి పవిత్ర జలాలయ్యాయి ఆయన ప్రార్థనకి తర్వాతి కాలంలో. ఇంత సంహార ప్రక్రియ చేశాను బ్రాహ్మణుడనయ్యుండి, కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా ఈ భూమినంతటినీ దానం చేసేస్తానన్నాడు. ఈ భూమినంతటినీ దానం చెయ్యాలి అంటే దానం పట్టుకోవడానికి యోగ్యుడు దొరకాలి. ఎవడికి పడితే వాడికి ఏది పడితే దానం చేయకూడదు. ధర్మశాస్త్రం తెలిసి అది ఆయనకి యుక్తమైతే, అది ఆయనకి చెందినదై ఉండవచ్చు అన్న సమర్థుడికి మాత్రమే దానం చెయ్యాలి తప్ప ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు. ఇంత భూమిని, సమస్త భూభాగాన్ని దానం పుచ్చుకోవాలంటే ఎవరు పుచ్చుకోవాలి? ఈ భూమండలం మీద ఉన్న సమస్త ప్రాణులకు తండ్రి ఒక్కడే. రాక్షసులు కానివ్వండి, క్రిమికీటకాలు కానివ్వండి, పాములు కానివ్వండి, తేళ్లు, జెర్రిలు దగ్గర నుంచి సమస్త ప్రాణులకు తండ్రి ఒక్కడే, కశ్యప ప్రజాపతి. ప్రజాపతులు ఎందరో ఉన్నారు, కానీ పేరు పక్కన ప్రజాపతి అని పెట్టి పిలవం. ఒక్క కశ్యపుణ్ణి మాత్రం కశ్యప ప్రజాపతి అంటాం. ఎందుకని ఆ గౌరవం ఇచ్చారంటే, ప్రజాపతి శబ్దం ఎందుకు కలిపారంటే ఆయనకి పేరులో కలిపి పిలుస్తారు. ఇంతమందికి ఆయన తండ్రి. దితి అదితి వలననే వచ్చింది సంతానం అంతా, అలాగే మిగిలిన వారి వల్ల వచ్చింది. అటువంటి కశ్యప ప్రజాపతికి ఇవ్వాలి భూమి, ఇంతమందిని పోషించుకుంటాడు అని కశ్యప ప్రజాపతిని పిలిచి భూమిని దానం చేశాడు. ఆ దానం పుచ్చేసుకుని కశ్యప ప్రజాపతి అన్నాడు, ఈ భూమినంతా నాకు దానం చేసేశావు, ఈ భూమిని నాకు దానం చేసిన తర్వాతకి నీది కాదు. నీవు దానము చేసేసి నీది కాని దాని మీద నువ్వు ఉంటే నువ్వు దానం ఇచ్చింది మళ్ళీ నువ్వు అనుభవించినట్టు. నాకు మీరు పంచల్చాపు ఇచ్చేసి, అయ్యో పెద్ద అంచండి మేము చూడలేదు మళ్ళీ ఇచ్చేయండి, ఆదివారం మేము కట్టుకుంటాం, సోమవారం మీరు కట్టుకోండి అన్నారు అనుకున్న దానం అవుతుందా? అవదు. ఇచ్చేయడం అంటే ఇచ్చేయడమే, ఇక మీరు అనుభవించకూడదు. ఇదం నమమా, ఇది నాది కాదని ఇచ్చేయాలి. మరి భూమినంతా నాకు ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు దీని మీద ఎలా ఉంటావు? ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమన్నా. ఎక్కడికి వెళ్ళిపోవాలి పరశురాముడు అంటే? మరి ఎందుకన్నాడండి కశ్యప ప్రజాపతి అలా? పరశురాముణ్ణి అలా అంటే ఈ దేశానికి ఒక మహోపకారం జరుగుతుంది, అది తెలుసు కశ్యప ప్రజాపతి, అందుకన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే, ఈ భూమి యొక్క చిట్ట చివర ఎక్కడుందో చూశాడు. హద్దు సముద్రం కాదు, పక్కన సముద్రం ఉండాలి. పక్కన సముద్రం ఉన్న వరకు వెళ్ళాడు. వెళ్ళి కేరళ రాష్ట్రం లేదప్పుడు, యువతలకి సముద్రం ఉంది, అక్కడ నిలబడి సహ్యాద్రి పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి సముద్రుడి వంక చూశాడు. చూసి, ఓ సముద్రుడా, నాకు ఇప్పుడు భూమి లేదు నిలబడడానికి, కశ్యప ప్రజాపతి వెళ్ళిపోమన్నాడు, అందుకని నీలో ఉన్న కొంత భూమిని నాకు నువ్వు వెనక్కి జరగన్నాడు. ఆ భూమి తను దానం చేసిన భూమిలో లేదుగా, అందుకని కొంత భూమిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళన్నాడు. అసలే పరశురాముడు ఆయన అనుకున్నంత వదలలేదనుకోండి మళ్ళీ గండ్రగొడ్డలు తీస్తాడు, ఎక్కువ వదిలేడు అనుకోండి అంతెందుకని గండ్రగొడ్డలు తీస్తాడు. అందుకని ఆయన అన్నాడు భయపడి, నేను ఇవ్వడం కాదు, నువ్వే నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డల్ని విసురు, అది ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. సరేనని సహ్యాద్రి పర్వతం మీద నిలబడి పరశురాముడు విసిరాడు గండ్రగొడ్డల్ని. అది సముద్రంలో ఎక్కడ తగిలి కెరటం పైకి లేచిందో అక్కడి వరకు సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భూభాగం బయటికి వచ్చింది, దాన్ని పరశురామ క్షేత్రము అంటారు.
అవన్నీ పరశురామ క్షేత్రాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రాలు ఉన్నాయే, మూకాంబిక, ఆ క్షేత్రాలు ఉన్నటువంటి భూభాగములన్నీ పరశురాముడు సముద్రంలోంచి పైకి తీసుకొచ్చాడు. ఆ భూభాగములన్నే కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం సముద్రాంతర్గతమైన భూమి. అది తరువాత బయటికి వచ్చింది. అందుకే కొబ్బరి తోటలు ఎక్కువ ఇప్పటికీ. అటువంటి భూభాగమునందు పరశురాముడు ఉన్నాడు. బ్రాహ్మణుడు ఒక్కడు ఉంటే కార్యం నడవదు. బ్రాహ్మణుడికి పక్కన ఎవరో ఒకడు ఉండాలి సాయం. ఒకడు లేకపోతే కూర్చున్నవాడు అస్తమానం లేచిపోకూడదు. ఎవరో కావాలనుకుంటే పక్కన అందించేవాడు ఉండాలి. అందుకని ఎవరో ఒకరు ఉండాలి. బ్రాహ్మణులు లేకపోతే వేదం ఎలా నడుస్తుంది? హోమాలు ఎక్కడి నుంచి నడుస్తాయి? ఎందుకు ఆ భూభాగం అంతా ఆయనకప్పుడు? అందుకని బ్రాహ్మణుల్ని తీసుకురావాలి. సరే, తీసుకొచ్చాడు. మన ఆంధ్రదేశం నుంచి కూడా వెళ్ళారు బ్రాహ్మణులు. తీసుకువెళ్ళి ఏం చేశాడంటే, వీడు మళ్ళీ వెళ్ళిపోతారేమో, అబ్బాయి ఇక్కడ ఎవడుంటాడు లేని, అప్పటికి తడిగా ఉంది భూమి కొంత సముద్రంలోంచి బయటికి రావడంలో, తిరిగి వెళ్ళిపోతారేమోనని వెళ్లకుండా ఉండడానికి ఆచారకాండ మార్చాడు కొంత. అప్పుడు మధ్యశిఖా సంప్రదాయం వచ్చింది. సాధారణంగా శిఖ అంటే ఇక్కడ ఉంటుంది పిలక. ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ కాదు పిలక మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నాడు. అందుకే మీరు ఇప్పటికీ కేరళ రాష్ట్రానికి వెడితే నంబూద్రి బ్రాహ్మణులు మధ్యశిఖ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. శంకరాచార్యులు వారి తండ్రి గారిది మధ్యశిఖా సంప్రదాయం ఇక్కడ పెట్టుకున్నారు. శంకరాచార్యుల వారు ఆత్రేయ గోత్రీకులు, ఆత్రేయ గోత్రంలో పుట్టారు. కాబట్టి శివగురువు వారి తండ్రి గారు. అటువంటి మహానుభావుడు. ఆ మధ్యశిఖా సంప్రదాయం అక్కడ ఉంది. పరశురాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ వైదిక విధులను సక్రమంగా నిర్వహించేవారు. అటంతా సముద్రం కాబట్టి ఇతర విశ్వాసములకు చెందిన వారెవ్వరూ కూడా దాటి ఇటు పక్కకి రాలేదు. పర్వతం అడ్డు సముద్రం ఉండేది కాబట్టి అక్కడ ఆచారకాండ నిలబడింది. అటువంటి భూభాగమునందు నేను పుడితే ఎక్కడ ఆచారం నిలబడి ఉందో అక్కడ నేను అవతారం స్వీకరించాలి. ఎక్కడ వేద ప్రమాణం నిలబడిందో నేను అక్కడ అవతారం స్వీకరించాలి. అందుకని కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి అగ్రహారాన్ని ఆయన ఎంచుకున్నాడు. కాలడి అగ్రహారంలో ఎవరికి జన్మించాలి? మళ్ళీ విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు. ఆయన పేరుకి తగ్గ వ్యక్తి. విద్యాధిరాజు అంటే విద్యలకి రాజు. వేదంలో చెప్పబడినటువంటి అనేకానేకమైనటువంటి విషయములు శాస్త్రముల యందు పారంగతుడు. ఆయన కుమారుడే శివగురువు. ఆ శివగురువుకి సంతానం లేదు. ఆయన భార్య ఆర్యాంబ. ఈ శివగురువు ఆర్యాంబ విశేషమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు. అంత భక్తి కలిగిన కుటుంబం పరశురామ క్షేత్రంలో ఉన్న కాలడి అగ్రహారంలో ఉంది. ఇంత భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ల కడుపున నేను పుట్టవచ్చు నిర్ణయం చేసుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ మీకు కనపడుతుంది. మీరు వెళ్ళి చూస్తే, లోపలికి అగ్రహారాల్లోకి వెళ్ళి చూస్తే ఒక సంప్రదాయం కనపడుతుంది. కావు అంటారు. అంటే కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకు ఉంటుంది. మధ్యలో ఇల్లు ఉంటుంది. చుట్టూ ఆవృతి అంటారు. ఆవృతి కాదు, ఆకృతి. ఆ చుట్టూ తడిక కడతారు. చాలా దూరం వరకు ఉంటుంది. మిరియాలకి సంబంధించిన తీగలు పాకిస్తారు. ఆ మిరియం తీగ చెట్లను అల్లుకుని ఉంటుంది. ఇంట్లో కాయగూరలు అవి అన్నీ పండిస్తారు. గురువు గారిని తెచ్చుకుని ఇంట్లోనే ఉండిపోయి వేదం చదువుకుంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండిపోతారు. ఒకవేళ బియ్యం లేకపోతే మాత్రం ఆ మిరియాలు ఇచ్చి బియ్యం పుచ్చుకుంటుంది ఇల్లా. అందుకని వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చి డబ్బు దాచి అలా కాదు. ఇప్పటికీ కావు సంప్రదాయం అని ఆ ఆకృతితో కూడిన కావు యందు ఉండిపోయి కేరళ రాష్ట్రంలో అంత గొప్పగా వేదాభ్యాసం చేస్తారు వాళ్ళు. అటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం ఆ విద్యాధిరాజు యొక్క కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేను జన్మించాలి. ఆ శివగురువుకి ఆర్యాంబకి సంతానం లేదు. వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం మాకు కలగలేదు, ఇంత భక్తితో ఉన్నాం, భగవంతుణ్ణి ఆరాధించాం అని వాళ్ళు భగవంతుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు, ఇంకా బాగా భగవంతుని యొక్క కాళ్ళు పట్టుకున్నవాళ్ళు. కాలడి అగ్రహారానికి త్రిచూర్ చాలా దగ్గరగా ఉంటుంది. త్రిచూర్, గురువాయూర్ చాలా దగ్గర క్షేత్రాలు. త్రిచూర్ స్టేషన్లో దిగి గురువాయూర్ పెడతాం. త్రిచూర్కి ఓ 30 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో కాలడి అగ్రహారం ఉంటుంది. కాలడి అగ్రహారంలో ఉన్నారు కాబట్టి శివగురువు ఆర్యాంబకి త్రిచూర్ యొక్క వైభవం బాగా తెలుసు. త్రిచూర్ని మనం ఇవాళ త్రిచూర్ని పిలుస్తున్నాం కాబట్టి, కానీ దాని సంస్కృత నామం వృషాచలము. దాని పేరు వృషాచలం. ఎందుచేత? అది ఊరు మధ్యలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండయే నందీశ్వరుడు. నంది వృషభాకృతిని పొందింది, అక్కడ ధర్మాకృతిని పొందింది. అందుకే
మీరు ఆ ఊర్లో వెళుతుంటే మధ్యలో ఎత్తైన కొండ మీద ఉంటాడు శివుడు. చిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ వృషాచలము అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎన్నడూ కూడా ఉత్సవమూర్తి కూడా బయటికి రాదు. ఆ దేవాలయంలోంచి ఊరిరిగింపు అన్న పేరుతో పరమశివుని యొక్క ఉత్సవమూర్తి ఎన్నడూ బయటికి రాదు. ఒక్క మహాశివరాత్రి ఉత్సవం ఒకటే గొప్పగా జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? త్రిచూరులో ఏనుగుల పందాలు వేస్తారు. ఏనుగులతో పందాలు జరుగుతాయి. అది కూడా ఎలా? త్రిచూరికి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉన్న అమ్మవారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఏనుగులు ఎక్కిస్తారు. ఈ ఏనుగులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన తిథి నాడు త్రిచూరు వస్తాయి. వచ్చి ఇవన్నీ దేవాలయంలోకి ఎడతాయి. వెళ్ళి వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి. ఆ ప్రదక్షిణం చేసినప్పుడు కుటుంబ మంటపము అని ఒక మంటపం, ఆ త్రిచూరులో వృషాచలేశ్వరుడి దేవస్థానంలోనే రామనారాయణుడు అన్న పేరుతో శివకేశవ అభేదమైన మూర్తి, రామచంద్రమూర్తి, వాళ్ళిద్దరి దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ కేరళలో ఆ మంటపం మనం ముఖ మంటపము అంటాం, వాళ్ళు దాన్ని కుటుంబ మంటపము అని పిలుస్తారు. అక్కడ నృత్యము లేకపోతే శాస్త్ర చర్చ, భగవత్ సంబంధమైనటువంటి వేదపారాయణ అవన్నీ జరుగుతాయి. త్రిచూరులో జరిగినంతగా ఎక్కడా జరగవు, అన్ని జరుగుతుంటాయి ఆ మంటపంలో. ఈ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ ఏనుగుల మీద కూర్చోపెట్టి ఈ ఏనుగులన్నీ దేవాలయంలోకి ఎడతాయి. పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి. వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చేస్తాయి. బయటికి వచ్చి వాటిని ఒక వరుస క్రమంలో నించోపెడతారు. నించోపెట్టి పందెం కడతారు. అంటే ఈ ఏనుగులన్నీ పరిగెత్తాలి. అమ్మవారి మూర్తులు భ్రంశం కాకుండా పైన కూర్చున్న అర్చకుడితో కలిపి పరిగెడతాయి ఏనుగులు. ఆ పరిగెడితే ఏనుగుల పందాలు చూసి తీరాలి. ఆ త్రిచూరులో అవి కొన్ని మైళ్ళ దూరం అలా పరిగెడతాయి. ఏ ఏనుగు ముందెళ్ళిందో ఆ ఏనుగు ఆ అమ్మవారు ఆ సంవత్సరంలో చాలా విశేషం. అయ్యవారు మాత్రం బయటికి రాడు. ఇంకా విచిత్రం ఏంటంటే త్రిచూరు క్షేత్రంలో అర్చకుడు 6 నెలలు ఉండాలి. 6 నెలలు పనిచేసే అర్చకుడు ఒకసారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చక్రవర్తిని ఎలా తీసుకెడతారో అలా తీసుకెడతారు మంగళ వాయిద్యాలతో. ఒకసారి గుళ్ళోకి వెడితే ఇక 6 నెలలు బయటికి రాకూడదు. పూర్ణ బ్రహ్మచర్యంతో 6 నెలలు గుడిలోనే ఉంటాడు. అంత శౌచంతో ఉంటుంది క్షేత్రం. 6 నెలలు దేవాలయంలోనే. 6 నెలల తర్వాత మళ్ళీ మేళతాళాలతో ఇంటికి తీసుకెడతారు. 2వ అర్చకుడు మేళతాళాలతో గుళ్ళోకి వెళ్తాడు. మళ్ళీ ఆయన గుళ్ళోనే ఉంటాడు. అటువంటి క్షేత్రంలో పరమశివలింగానికి ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆ ఆవు నెయ్యి నేను పట్టుకొచ్చానంటే తీసుకోరు వాళ్ళు, వాళ్లే చేస్తారు నెయ్యి. చేసినటువంటి నెయ్యికి మనం ద్రవ్యం ఇస్తే మనని ముట్టుకోనివ్వరు, బ్రాహ్మణులే తీసుకెడతారు. దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది గడ్డ కట్టి. చిత్రం ఏంటంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటాయి. చాలా దగ్గరగా వెలుగుతుంటాయి గుత్తి దీపాలు. అంతరాలయంలో వేడి ఎంత వేడిగా ఉంటుందో, కానీ గడ్డ కట్టిన నెయ్యి ఇంత చుక్క కరగదు. ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు, ఆకులో పెట్టిస్తారు. గడ్డ కట్టి ఉంటుంది. మీరు అర్చకుడి చేతిలోంచి తీసుకుని ఇలా పట్టుకోగానే కరిగిపోతుంది. శివలింగం మీద ఉన్నంత కాలం కరగదు. భారతదేశంలో ఆయుర్వేదం బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఆయుర్వేదంలో ఏదైనా మందు తయారు చేయాలి అంటే తప్పకుండా ఆవు నెయ్యి ఉండాలి. ఎంత ప్రాచీనమైన ఆవు నెయ్యి అయితే ఔషధి అంత బాగా పనిచేస్తుందో తయారు చేసిన ఔషధం. ఇప్పటికీ కొన్ని 100 సంవత్సరాల క్రితం నెయ్యి కావాలంటే త్రిచూరు వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా చిత్రం ఏంటంటే నెయ్యి ఎక్కడుంటే అక్కడ చీమలు ఈగలు ఉంటాయి. మనకిక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉంది, పానకాల నరసింహుడు అని మంగళగిరి. అంత బెల్లం అరగదీసిన చీమలు పట్టవు. త్రిచూరులో 300-400 సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకున్నటువంటి నెయ్యి ఉన్నప్పటికీ ఒక చీమ కాని ఒక ఈగ కాని ఆలయం గడప దాటి లోపలికి వెళ్ళదు. అలాగే ఉంటుంది నీతి గడ్డ కట్టి. మీరు ఇప్పటికీ చూడొచ్చు త్రిచూరు వెళ్ళి. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళితే సమస్త దోషములు తొలగిపోతాయి. అంత గొప్ప క్షేత్రం. శాస్త్రమునందు నమ్మకం ఉండాలి. గురువు గారి దగ్గర మనం ఎన్నాళ్ళు విన్నామన్నది కాదు. అన్నీ విని ఆ నీతిలో ఏమైనా కలుపుతారా అని అడిగాడు అనుకోండి, వాడికన్నా పనికి మాలిన వాడి ఇంకోటి లేడిని గుర్తు. అన్నీ విని ఈ సభలోనే ఉన్న వాళ్ళు అలా అడిగిన వాడు నాకు తెలుసు, అందుకు చెప్తున్నాను. కాబట్టి
శాస్త్రమునందు విశ్వాసం అంటే విశ్వాసం ఉండాలి. త్రిచూర్ లాంటి క్షేత్రాల్ని పట్టుకుని పరిహాసాస్పదంగా మాట్లాడకూడదు. ఓసారి ఆ క్షేత్రానికి ఎడితే తెలుస్తుంది ఆ క్షేత్ర వైభవం ఏమిటో. నోరు ఉంది కదా అని ఏవి పడితే అవి మాట్లాడకూడదు, అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అనవసరపు ప్రలాపనలు మంచివి కావు. ఇప్పటికీ అంత శౌచాన్ని నిర్వహిస్తారు ఆ దేవాలయంలో. అటువంటి త్రిచూర్ క్షేత్రానికి ఒక లక్షణం ఉంది. మండల భజన అని ఒకటి చేస్తారు. మండల భజన అంటే 40 రోజులు అని. 40 రోజుల పాటు భజన అంటే ఏదో రామనామం ఏదో చెప్తూ చిడకలు మోగిస్తూ కూర్చోవడం అని కాదు. భజన అంటే భక్తితో జీవించుట. భక్తితో జీవించుట అంటే భార్యాభర్త కలిసి వెడతారు. అక్కడ ఉన్నటువంటి పవిత్ర కోనేటిలో స్నానం చేస్తారు. స్వామి అభిషేకం జరుగుతున్నంతసేపు కూర్చుంటారు. మౌనంగా పారాయణ చేసుకుంటారు. కొన్ని దేవాలయాల్లో రాత్రి నిద్ర చేయడానికి స్థానాన్ని ఇస్తారు. అటువంటి స్థానం కల్పింపబడిన చోట రాత్రి పడుకుని నిద్రపోతారు బ్రహ్మచర్యం పాటిస్తూ. మరునాటి ఉదయం లేస్తారు, మళ్ళీ కార్యక్రమం మొదలు. ఆలయం విడిచిపెట్టి వెళ్ళరు, అక్కడే భక్తితో ఉండిపోతారు. అలా 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉంటే అలా భక్తిగా తీరని కోర్కె ఉండదు. ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు త్రిచూరు. అంత గొప్ప క్షేత్రం త్రిచూరు. కాబట్టి ఆ త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగబెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది. పరమేశ్వరుడు కనపడలేదు. స్వప్న సాక్షాత్కారం ఇస్తూ ఉంటాడు అక్కడ, లేదా కూరికి తీరిపోతుంది. రెండూ జరగలేదు. వాళ్ళు బాధపడ్డారు. శివగురువు వెళ్ళి ఆర్యాంబతో ఒక మాట అన్నాడు. ఆర్యాంబ, ఇన్నాళ్ళు ఇక్కడ నేను భజన చేశాను, నువ్వు చేశావు, ఇంత కష్టపడ్డాం, శివానుగ్రహం కలగలేదు, భగవంతుడు ఉన్నాడంటావా అన్నాడు. అంటే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అన్నాడు. దేవతలను నింద చెయ్యవద్దు. మనమే భక్తిలో ఏదో లోపం చేశాం. ఇక్కడ మనం భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించకపోవడం ఉండదు. మనం భక్తిగా లేవు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించలేదు. మన యందే ఏదో పొరపాటు ఉంది. మరింత దృఢదీక్షతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేద్దాం అన్నాడు. తప్పకుండా అలాగే ఆరాధన చేద్దాం. అది శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. సా శ్రద్ధ కదితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ. శ్రద్ధ అంటే గురువు గారు చెప్పిన మాట మీద, శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండడం. ఈ రెండిటి యందు నమ్మకంతో ఎవడు నిలబడతాడో అటువంటి వాడు శ్రద్ధతో ఉన్నాడు అని చెప్తారు. వాడికి దొరకనిది, వాడికి తీరనిది కోరిక ఉండదు. కాబట్టి యయా వస్తూపలభ్యతే, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి ఆ తల్లిని శ్రద్ధ. భర్తని ఆమె ఉపాసనా మార్గాన్ని ఆమె దిద్దింది. నో దేవతాను జడిమా జడిమా మనుష్యే. మన యందు దోషం ఉందేమో, దేవతలలో లేదు, శాస్త్రంలో లేదు, దేవాలయంలో లేదు. ఇంకా భక్తిగా ఉందాం. అంతటి యోగ్యత లేకపోతే పరమేశ్వరుడు ఎలా పుడతాడండి ఆ కడుపున? అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు. అందుకు కదూ ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది. మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్ లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం. శారద ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ ఆమెని భూస్థాపితం చేశారు, ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెన్కోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది. ఇప్పటికీ కాలడి వెడితే మీకు శృంగేరి నిర్వహణలో ఉంది. శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికీ. అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగించుతారు. ఆర్యాంబ సమాధి అక్కడే కనపడుతుంది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు కాలడి వెడితే దానికి ప్రతిష్ఠ చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది. అమంగళ దర్శనం, నాకు విధవ కనపడింది ఏమిటని తలస్నానం చేసి వచ్చారు. మళ్ళీ కనపడింది. ఇదేమిటి నాకు విధవ కనపడుతోంది, బహుశా నా అవతారం పరిసమాప్తం అవుతోంది అనుకున్నాడు. ఆ కనపడింది ఎవరో కారు, ఆర్యాంబ. కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ తల్లి దర్శనమిచ్చింది. అంత గొప్ప భూమి కాలడి.
అటువంటి కాలడి పూర్ణానది ప్రవహించేటటువంటి పరీవాహక ప్రాంతం. అక్కడ జన్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. అటువంటి పుణ్య దంపతులు, వాళ్ళకి ఆ యోగ్యత లేకపోతే ఎలా? అందుకే మీరు చూడండి చమత్కారం, శంకరాచార్యుల వారు శివగురువు ఆర్యాంబ కడుపున పుట్టిన శివగురువు ఉపనయనం కూడా చేయలే. శంకరాచార్యుల వారికి ముందే వెళ్ళిపోయాడు, శరీరం వదిలిపెట్టేశాడు ఆయన. ఆర్యాంబ జీవించి ఉంది. సన్యాసం తీసుకోవద్దురా, నీకు పెళ్లి చేస్తానంది. అమ్మా నీ శరీరం పడిపోయేటప్పుడు నేను వస్తానమ్మా అని మాటిచ్చారు ఆతురత సన్యాసం తీసుకుని. ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడుతుంటే వచ్చారు శంకరాచార్యుల వారు. రావడం కాదు, అమ్మగారికి శివ పార్షదుల్ని పిలిచారు, విష్ణు పార్షదుల్ని పిలిచారు. అమ్మ విష్ణు పార్షదుల్ని చూసి సంతోషించింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. అమ్మని వైకుంఠానికి పంపించి అమ్మ శరీరాన్ని పైకెత్తి తీసుకెళ్లి లేత అరిటాకుల్లో పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి శరీరానికి సంస్కారం చేశారు. అమ్మ పొందినంత అదృష్టం తండ్రి పొందలా. అదేమిటంటే అవతారం ఇద్దరికి కడుపున పుట్టింది కదా, మరి ఆర్యాంబ చేసుకున్న పుణ్యం శివగురువుకి ఎందుకు దక్కలా? గత జన్మలలో ఎవరు చేసుకున్న పుణ్యం వరకే వారికి అనుభవం, అంతే. ఆర్యాంబ పొందినంత అదృష్టాన్ని శివగురువు పొందలేకపోయారు నిజానికి. కాబట్టి అక్కడ పుట్టాలనుకున్నారు. కారణం ఆ దంపతులకు ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటి. నువ్వు వెళ్ళి కూర్చోవడం కాదు, మాకు పిల్లలు పుట్టలేదండి ఏం చేయమంటారండి అంటే, బలానా క్షేత్రానికి ఎడవా అంటే వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుకున్న వాడికి పిల్లలు ఎందుకు పుడతారు? వెళ్ళి భక్తితో ఉన్నవాడికి పిల్లలు పుడతారు. కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, అంతేకాని అది అగ్గిపెట్టి కాదు. అగ్గిపెట్టి కేసి పుల్ల రాస్తే జ్వాల రావడానికి. అది క్షేత్రం, నువ్వు భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప కేవలం దర్శనాలకి ఫలితాలు వచ్చేయవు. ఈశ్వర ప్రీతి కొరకు నువ్వు అలా ప్రవర్తించవలసి ఉంటుంది, ఆ శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి ఆర్యాంబకి. దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. మీ కడుపున 100 దీర్ఘాయుష్మంతులైన కొడుకులు మూర్ఖులు కావాలా? సర్వజ్ఞుడైనటువంటి వాడు, సకల శాస్త్ర పారంగతుడైన వాడు నేనే అవతారంగా వస్తే నేను కావాలా? ఏం కావాలని అడిగాడు. శివగురు అన్నాడు, అయ్యా సంతానం అన్నది నాకొక్కడికే కాదుగా, నా భార్యకు కూడా. మా ఆవిడ్ని అడిగి చెప్తానన్నాడు. ఆవిడంది మా ఆయన్ని అడిగి చెప్తానని. ఇద్దరూ నిద్ర లేచి ఒకరిని కలుసుకోవడానికి ఒకరు వస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏం వస్తున్నావు అంటే ఏం వస్తున్నావు అన్నారు. నాకు ఇలా కనపడ్డాడు శివుడు, ఇలా అడిగాడంటే నాకు అలాగే కనపడి అలా అడిగాడని. ఏమని అడుగుదాం అన్నారు. వెంటనే దంపతులు ఇద్దరి నోటి వెంట ఒకటే మాట వచ్చింది, బిడ్డలు లేని మనకి బిడ్డలనివ్వగలిగిన పరమేశ్వరుడికి ఎవరు బిడ్డగా ఉంటే తరిస్తామో తెలియదా? మనం చెప్పాలా పరమేశ్వరుడికి ఫలానా వాడు బిడ్డగా ఉండాలని? ఎవరు బిడ్డగా వస్తే మేం తరిస్తామో వాడిని బిడ్డగా ఇమ్మని వదిలిపెట్టేద్దాం. అది ఆ దంపతుల పుణ్యం. అది లోకానికి తెలియచేయద్దు, అందుకు స్వప్నంలో దర్శనమిచ్చాడు. వాళ్ళ దృఢదీక్షని తెలియచేయడానికి. కొన్ని ఎందుకు చేస్తారంటే లోకానికి మర్యాద నేర్పడం కోసం, ఆ దంపతుల యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం. సరే, ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు, పరమేశ్వరుడికి నమస్కరించారు, ఇంటికి వెళ్ళారు. ఆర్యాంబ నీళ్లు పోసుకుంది. ఆమె గర్భిణి అయింది, ఎంతో సంతోషంగా ఉన్నారు. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. ఆయన పుట్టడమే వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారు. చైత్ర వైశాఖ మాసములు రెండు కూడా వసంత ఋతువు. ఈ 2 మాసములకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి మహాపురుషులైన ఇద్దరు పుట్టిన నెలలు ఈ 2. ఒకటి చైత్రమాసంలో వచ్చిన వాడు రామచంద్ర ప్రభు. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు వచ్చి లోకం ఎలా తరించాలో నేర్పిన వారు శంకర భగవత్పాదులు. అటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మాధవి అంటే మల్లెపువ్వు, వైశాఖము అంటే మల్లెతీగ. ఎందుకు అంటే విశాఖ తీగ, కొమ్మలు లేనిది తీగగా ఉన్నది లత, మాధవీలత అంటే మల్లెతీగ. వైశాఖ మాసంలో శంకరాచార్యులు వారు పుట్టారంటే వైశాఖానికి మారు పేరే మాధవీలత. కాబట్టి మల్లెపువ్వు దేనికి ప్రసిద్ధి? మల్లెపువ్వు సంధ్యారంభ విజృంభితం, శంకరులే చేశారు స్తోత్రం శివానంద లహరి.
అన్ని పువ్వులు పొద్దున్న విచ్చుకుంటే సాయంకాలానికి విచ్చుకుంటుంది మల్లె పువ్వు. ప్రదోష వేళలో అర్చన ఉన్న వాళ్ళు ఇద్దరే, నరసింహస్వామి పరమశివుడు. మల్లె పువ్వు అంత తెల్లగా ఏ పువ్వు ఉండదు, మల్లె పువ్వు అంత సువాసనలు గుబాళించే పువ్వు ఇంకొకటి లేదు. అందుకే పుష్ప జాతి యందు రాణి అని పిలుస్తారు ఆ మల్లె పువ్వుని. అటువంటి మల్లె పువ్వునందు మకరందం ఎక్కువ, తేనె ఎక్కువగా ఉంటుంది. అందుకే తుమ్మిదలు తిరుగుతుంటాయి ఎప్పుడు మల్లె పువ్వులు ఉన్న చోట. వైశాఖ మాసాన్ని వచ్చేటప్పటికి రెండు బాగా వస్తాయి, ఒకటి మల్లె పువ్వు, రెండవది మామిడి పండు. మామిడి పండు తీపికి గుర్తు, మల్లె పువ్వు సువాసనకి గుర్తు. శంకరాచార్యుల వారి యందు రెండు లక్షణాలు. మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి వారి మాటలు. అందుకే కంచి కామకోటి పీఠానికి ఒక పీఠిక చదువుతారు ఇప్పటికీ. ఆ పీఠిక చదివినప్పుడు ఒక మాట చెప్తారు, సరస్వతీదేవి కొప్పులో పెట్టుకున్నటువంటి మల్లెపూల దండలో ఉన్నటువంటి ఒక మల్లె పువ్వులోని తేనె ఎలా ఉంటుందో ఆ తేనె యొక్క రుచి లాంటి మాటలు కలిగిన శంకరాచార్యుల వారిని పిలుస్తారు. మల్లె పువ్వులోని మకరందమంత తీపి, మామిడి పండులో ఉన్నంత తీయతనం. ఈ రెండు తాపోపశాంతి. వేసవికాలం బయట ఎంత తాపంగా ఉండనివ్వండి, కాస్త మల్లెపూల వాసన వచ్చిందంటే అమ్మయ్యా. మీరు మరోలా అనుకోకపోతే కాస్త సిగలో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు కూడా. ఏ తప్పుడు భావనతో కాదు, మా తల్లి కామాక్షి కూర్చుంది ఎదురుగుండా, నా తల్లి కొప్పులోని పువ్వుల వాసన వస్తోంది, వేసవి కాలం కదా దిక్కుమాల చెమట కంపు రాకుండా ఉంటుందని. ఉపశాంతి. ఉపశాంతి అంటే మనస్సుకి శాంతినిస్తుంది. శాంతి లేక అలమటిస్తున్నటువంటి దేశానికి శాంతినిచ్చే శంకరాచార్యుల వారి వాక్యములు, వారి ప్రబోధములు. అందుకే మల్లె పువ్వు మామిడి పండు ఏ ఋతువు యందు బాగా ఉంటాయో ఆ ఋతువులో శంకరాచార్యుల వారు వచ్చారు. వారు వస్తూ వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం, ఆ రోజున పుట్టారు. ఇంకో రోజున పుట్టకూడదా? పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదో తెలుసా? కతిపయ ఆచారం అని పాటిస్తుంది కేరళలో. చాలా బ్రాహ్మణ కుటుంబాలు పాటిస్తాయి, ఇప్పటికీ ప్రత్యేకించి నంబూతిరి కుటుంబాలు పాటిస్తూ ఉంటాయి. ఆ ఆచారం పాటించడంలో అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు, విద్యాధిరాజు శివగురువుల యొక్క కుటుంబంలో. కతిపయ ఆచారము అంటే వాళ్ళు పుట్టినటువంటి పక్షాన్ని, తిథిని, మాసాన్ని ఆధారం చేసుకుని పేరు పెడతారు తప్ప కేవలంగా పేరు పెట్టరు. శంకరాచార్యుల వారు పుట్టింది ఎప్పుడు? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు పుట్టారు. వైశాఖ మాసం మాసములలో రెండవ మాసం, చైత్రము వైశాఖము. కాబట్టి వైశాఖ మాసం 2 వేయండి, గీత పెట్టండి అలా. పక్షాలలో శుక్లపక్షం కృష్ణపక్షం 2 పక్షాలు. మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి శుక్లపక్షంలో పుట్టారు, 2 పక్కన 1 వేయండి, మళ్ళీ గీత పెట్టండి. పంచమి తిథి నాడు పుట్టారు కాబట్టి 5 వేయండి, గీత పెట్టండి, గీత పెట్టి 5 వేయండి. ఇప్పుడు 2, 1, 5. దీన్ని కతిపయ ఆచారము అంటే దీన్ని అక్షరాల్లోకి మార్చుకుంటారు, అప్పుడు పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసము, తిథి, వీటిని తిప్పండి. వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, వైశాఖ మాసం 2, శుక్లపక్షం 1, తిథి పంచమి 5, 2, 1, 5. అక్షరాల్లోకి మార్చేటప్పుడు తిప్పి మార్చాలి, ఇట్టించిటి తిప్పండి. 5, 1, 2. ఇప్పుడు 5, 1, 2 సంస్కృతంలో పట్టిక ఉంటుంది, ఏ అక్షరం ఏ అంకికి సరిపోతుందో. అందుకని తిప్పి ఆ పట్టికలో చూశారనుకోండి, చూస్తే 5, 1, 2 చూస్తే 5 ష, 1 కా, 2 రా, మధ్యలో పూర్ణానుస్వరం శంకర, పక్కన 0 వచ్చేస్తుంది. శకర అంటే పుట్టినవాడు శంకర పేరు గర్హుడు. పుట్టినవాడు శంకరుడు పుట్టాడు, సాక్షాత్ శంకరుడు. శంకర అంటే శంకరోతి ఇది శంకర, లోకానికంతటికి శుభము, మేలు, మంగళము, శోభనము, కళ్యాణము చెయ్యగలిగినటువంటి వాడు పుట్టాడు. జగద్రక్షకుడు పుట్టాడు, కనిపెట్టాడు శివగురు, కనిపెట్టాడు విద్యాధిరాజు. అందుకే ఆ ఆచారం ఉన్న కుటుంబంలో వచ్చింది శంకరావతారం. తిప్పితే ఖచ్చితంగా శంకర వచ్చేసింది. శంకర అని పేరుంచారు, వచ్చినవాడు పరమశివుడు. ఈయన పుట్టిన తరువాత కొన్నాళ్ళకి వ్యాసాచార్యుల వారు ఆ బదరీనాథులో ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్పారు, పరమశివుడు అవతారంలోకి వచ్చాడు, దీక్ష తీసుకోవడానికి వస్తాడు. ఇంత దూరం నడిచి వస్తే ఆయన ఉండేదే తక్కువ కాలం, సమయం వృధా అయిపోతుంది, నువ్వే ముందుకెళ్ళిపో, నర్మదా నది ఒడ్డుకన్నాడు. నర్మదా నది ఒడ్డుకొచ్చి గుహలో కూర్చున్నారు.
గోవింద భగవత్పాదులు. అందుకే సన్యాస దీక్షానామం తీసుకునేటప్పుడు పూర్వనామాన్ని తీసేస్తారు. పూర్వనామం తీసి కొత్త నామం ఇస్తారు తప్ప పూర్వనామం తల్లిదండ్రులు పెట్టిన నామం ఏదో ఆ పేరు ఉంచరు. మీరు చూడండి, ఆ ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి అత్యంత పూజనీయులైన మహాపురుషులు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమ నామం వాసుదేవ. ఆ వాసుదేవ తర్వాతి కాలంలో ఆ మధ్వాచార్యుల వారు అని వారు లోకంలో ప్రఖ్యాతి వహించారు. వారికి పూర్ణ ప్రజ్ఞులు అని వేరొక పేరు. అలాగే విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణ. ఆ తరువాతి కాలంలో వారికి సన్యాసాశ్రమ నామం రామానుజాచార్య. అలాగే ఒకానొకప్పుడు గౌరాంగులు అని పేరు. ఈ చైతన్య సంప్రదాయంలో, కృష్ణ చైతన్య సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఆయనకి చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు అని పేరు పెట్టుకున్నారు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత. అంతకు ముందున్నటువంటి నామం గౌరాంగులు. గౌరాంగులు అంటే తెల్లని వర్ణం ఉన్నవారు. ఆశ్రమ స్వీకారం తర్వాత పేరే మారిపోయింది. కృష్ణ చైతన్యులు, నల్లటి కృష్ణుడి యొక్క రంగు ఉన్నవారని మారిపోయింది. పేర్లు మారాయి. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత గురువు గారు పెట్టిన పేరు ఒకటి. పుట్టినప్పుడు తిథి వార పక్షములను బట్టి ఉన్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమం తర్వాత గురువు గారు మార్చకుండా వదిలేసిన పేరు కూడా ఒకటే అయిన మహాపురుషులు శంకరాచార్యుల వారు ఒక్కరే. శంకరుల పేరు పుట్టినప్పుడు శంకర, గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చిన తరువాత కూడా శంకర. మార్చల. ఎందుకు మార్చలేదో తెలుసా? లోక శుభంకరుడు, లోకమునకంతటికీ శుభాలు చేయడానికి వచ్చినవాడు, మంగళప్రదుడు. ఈ పేరు నేనెలా మారుస్తానన్నారు. మార్చల. శంకర ఉంచేశారు. అందుకే శంకర భగవత్పాద. ఏ పాదం పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడో ఆ పాదములున్న మహాపురుషులు వారు. అందుకే వారికి శంకర భగవత్పాదాచార్య. ఆచార్య తాను అనుష్ఠించి చూపించి వేదాన్నంతటినీ కూడా ప్రచారం చేసి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మహాపురుషులు. 72 అవైదిక మతాల్ని ఖండన చేసి స్థాపించారు. శంకరుల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, శంకరులు ఉన్న రోజులలో అవతారం స్వీకరించినప్పుడు 72 అవైదిక మతాలు ఉన్నాయి. అందరూ వేదంలో చెప్పినట్టు చెప్పేవారు, కానీ ఎవరూ వేదాన్ని పూర్తిగా ఒప్పుకుని మాట్లాడాల. అవైదికం. అటువంటి 72 మతాల్ని సత్యదండం చేతిలో పట్టుకుని వాదనతో ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టిన మహాపురుషులు శంకర భగవత్పాదులొక్కరే. శంకరులు లేని నాడు మిగిలిన జయంతులు లేవు. నేను యథార్థం చెప్తున్నా. శ్రీరామ నవమి, కృష్ణాష్టమి ఇవేమీ లేవు. ఎందుకు లేవంటారేమో, వేదము యొక్క ప్రమాణమే లేదు, తిరస్కరింపబడింది ఆ రోజుల్లో. ఎవడిష్టం వచ్చిన వాదన వాడిది. అలాంటి రోజులలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం స్వీకరింపబడింది కాబట్టి, వేదం మళ్ళీ బతికి బట్ట కట్టింది కాబట్టి, వేద ప్రమాణము నిలబడింది కాబట్టి శ్రీరామనవమి, నిలబడింది కాబట్టి కృష్ణ జయంతి, నిలబడింది కాబట్టి నృసింహ జయంతి, నిలబడింది కాబట్టి మహాశివరాత్రి. శంకర జయంతి లేని నాడు ఇవేవి లేవు. ఇన్ని నైమిత్తిక విధులు చేసుకోవడానికి ఆధారం శంకర జయంతి ఉండడమే. ఆ శంకర జయంతిని చేసుకోకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు. శంకర జయంతి చేసి తీరవలసిందే. ఊరూరా ఆయన గురించి చెప్పవలసిందే. అందుకే ఒక్క శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని మాత్రం శంకరుల జీవిత చరిత్ర అని పిలవరు, శంకర విజయాలంటారు. శంకరులు ఎక్కడికి వస్తే అక్కడ మహాపురుషుల యొక్క ఆగమనం. అందుకే విజయం చేశారంటారు. పెద్దలు వచ్చారనుకోండి, వారు వచ్చారన్నారు, ఆయన ఇక్కడికి వచ్చారండి అన్నారు, వారు విజయం చేశారండి అంటారు. వారిది శంకర విజయాలన్న పేరు ఎందుకు వచ్చిందంటే, కాలంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో స్థిరపడిపోయిన మహానుభావుడు. అందరి గుండెల్లో వారు కూర్చుని ఉన్నారు. ఎప్పుడూ విజయం చేసి ఉన్నవారు కాబట్టి అది శంకర విజయాలు కాదు. శంకరుల జీవితం అంతా జయమే. ఉన్నది 32 ఏళ్ళు. 72 అవైదిక వాదనలను ఖండించారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఎన్నో జీర్ణ దేవాలయాల్ని ఉద్ధరించారు. చక్రాలు వేశారు. ఉగ్రదేవతల యొక్క ఆ ఉగ్ర తేజస్సుని తగ్గించారు. షణ్మత స్థాపనాచార్యులయ్యారు. పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. దశనామి సన్యాసి వ్యవస్థని ప్రవేశపెట్టారు. వారు చెయ్యనిది లేదు, వారు స్పృశించనిది లేదు. ఇన్ని చేసిన శంకరుల జీవితం అంతా జయం 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 జయం. అందుకే శంకరుల పేరెత్తితే జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర. వారికి జయం, వారికి జయం. వారు ఇక్కడే ఉన్నారు. హర హర శంకర. వారి పేరెత్తితే మా పాపాలు పోయి హరించుకుపోయి మేము వేద మార్గంలో నిలబడగలం.
అందుకే జై జై శంకర హర హర శంకర, ఈ రెండు తప్ప ఇంకోటి లేవు. శంకర జయంతి వస్తోందంటే రెండు రకాలుగా చేస్తారు. అందుకే శంకర జయంతిని కంచికామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని రెండుగా చెయ్యాలి. గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు 11 రోజులుగా చెయ్యాలి. పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తయిపోవాలి. దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మ కడుపులో ఉన్న 10 నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల పంచమి నాడు పూర్తి చేస్తారు. రెండవ సంప్రదాయంలో, రెండవ మార్గంలో జన్మోత్సవము అంటారు. అంటే వైశాఖ శుక్ల పంచమి నాడు మొదలు పెడతారు. మొదలుపెట్టి 11 రోజులు చేస్తారంటే అశౌచం తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి, అందులో 11వ రోజు వరకు చేస్తారు. ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే ప్రతిరోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని ఆ పల్లకీలో జై జై శంకర హర హర శంకర అని నామం చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు. కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారు ఇప్పటికీ శబ్ద రూపంలో ఉన్నారు. సౌందర్యలహరి శ్లోకాల్ని ఉచ్చరిస్తే శబ్దంగా సభలోకి వస్తారు. అందుకని సౌందర్యలహరిలో 10 శ్లోకాలు చదువుతారు. ఒక్కొక్క రోజు 10 శ్లోకాలు. 10వ రోజున 100వ శ్లోకం వచ్చేస్తుంది. 10 పదులు 100 కదండి, చిట్ట చివర 10. కాబట్టి చిట్ట చివరి రోజున ఏం చేస్తారంటే ఆ శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని శుక్రవార మంటపానికి చేరుతారు. శుక్రవార మంటపం అంటే అమ్మవారు వస్తుంది కామాక్షి ఆ మంటపానికి. అమ్మవారిని తీసుకొచ్చి శుక్రవార మంటపంలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి శంకరాచార్యుల వారిని కూడా శుక్రవార మంటపానికి తీసుకొస్తారు. ఆఖరి రోజున 10 సౌందర్యలహరి శ్లోకాలు చెప్పేసి 100 అయిపోగానే శంకరాచార్యుల వారిని అమ్మవారి పక్కకి చేర్చి కూర్చోబెట్టి అమ్మవారి చేతులకు తగిలించి వస్త్రాన్ని శంకరాచార్యుల వారికి బహూకరింపచేస్తారు. బహూకరింపచేసి హారతిస్తారు. ఆ హారతి తీసుకుని భక్తులు వెళ్ళిపోతారు. అక్కడతో శంకర జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. శంకర జయంతికి ఎంత పెద్దగా ప్రసాదం పంచిపెడితే అంత గొప్పగా గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రసాదం అంత గొప్పగా పంచిపెట్టాలి శంకర జయంతికి. ఎవరో ఒకళ్ళు పంచిపెట్టడం కాదు, ఎవరి మానాన వాళ్ళు తెచ్చి పంచుకోవచ్చు. శంకర జయంతి అరటిపళ్ళు ఉన్నాయి తెచ్చి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ఉసిరికాయలు ఉన్నాయి పంచుకోవచ్చు, ఎవరింట్లోనో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అందరికీ తీసుకొచ్చి పంచుకోవచ్చు. ఎవరు ఇంట్లో పచనం చేసిన పదార్థాలు తప్ప ఇంట్లో వండి తేకూడదు. జీడిపప్పు పంచుకోవచ్చు, పటికి బెల్లం పంచుకోవచ్చు. శంకరాచార్యుల వారి జయంతి అంటే ఎన్ని ప్రసాదంగా పంచిపెట్టగలిగితే అన్ని పంచుతారు. ఎందుకంటే జై జయ శంకర హర హర శంకర జగద్గురువులు పుట్టినటువంటి రోజు పరమ సంతోషంతో ఇల్లు చేసుకోవాలి. మరి ఎవరో ఒకరే ప్రసాదం పెట్టాలని నియమం లేదు. ప్రతి వాళ్ళు తెచ్చి ప్రసాదం పంచిపెట్టుకోవచ్చు వైశాఖ శుక్ల పంచమి నాడు. అందుకని 2గా చేస్తారు. శృంగేరి సంప్రదాయంలో 5 రోజులు చేస్తారు. అందుకే ఇవాళ శృంగేరి మఠంలో కూడా ప్రారంభమైంది శంకర జయంతికి సంబంధించిన ఉత్సవం. ఈ సంవత్సరం మనం శృంగేరి సంప్రదాయంలో 5 రోజులుగా చేస్తున్నాం. అందుకే 22న మొదలు పెట్టాం. 26వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు స్వామివారి పూజతో పూర్తవుతుంది. యథార్థమునకు హోమం చేయాలి. ఆ రోజున హోమం చేసి శంకరాచార్యుల వారికి హవిస్సు ఇవ్వాలి. ఆ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈశ్వరుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం మనం హోమం కూడా చేద్దాం శంకరులకు. కాబట్టి అంత వైభవోపేతంగా శంకర జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఇంకొక మాట ఉండదు. జై జయ శంకర హర హర శంకర 108 నామాలు చెప్తారు. చెప్పి 8 నామాలు శివనామములు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః. 8 కలిపి 108, 116 నామాలు. గురువు గారికి తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆచారం ఏమిటి అంటే 116 కట్నం ఇవ్వడం. వారు సన్యాసి, వారు 116 ఎందుకు పుచ్చుకుంటారు? పుచ్చుకోరు. అందుకని 108 వారి నామములు చెప్పి 8 శివనామములు కలిపి 116 నామములు చెప్తాం శంకర జయంతి నాడు. 116 నామాలతోటి శంకర జయంతి పూర్తవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం చేసి కాలడి అగ్రహారంలో అవతార స్వీకారం చేశారు. శంకర భగవత్పాదుల యొక్క అద్భుతం ఏమిటో, ఆ అవతారానికి ఉన్న అద్భుతాన్ని పద్మపాదాచార్యుల వారు ఏమని వర్ణించారో, అసలు ఆ అవతారంలో ఎన్ని విశేషాలు జరిగాయో, ఈ విశేషాలలో మళ్ళీ కొంత భాగాన్ని రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రసంగంలో ప్రారంభం చేస్తాను. ఇందులో అంతర్భాగంగా ప్రతిరోజు ఉదయం వేళ శంకరాచార్యుల వారికి అభిషేక కార్యక్రమం జరుగుతోంది. జగద్గురువుల యొక్క అభిషేకం చూడడానికి
ఎక్కడెక్కడి నుంచో పెడతారు. మనం ఈ సంవత్సరం ప్రతిరోజు ఉదయం అభిషేకం చేసుకుంటున్నాం. చక్కగా మీలో అవకాశం ఉన్న వారందరూ ఉదయం 8 గంటలకు వచ్చి చూడొచ్చు. అలాగే మనం ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు తోటకాష్టకం అని ఒక అష్టకం, తోటకాష్టకానికి ఉన్న వైభవం ఏమిటో నేను మీకు ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఆ తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యాలి. మనందరం లేచి నిలబడి, మీకు తెలుసుదని సంప్రదాయం, నేను చెప్తాను, మీరు చెప్పి శ్లోకం పూర్తయిన తర్వాత ప్రతి శ్లోకానికి చివర మకుటం ఒకటే ఉంటుంది. భవశంకర దేశిక మే శరణం. శంకరులకు దేశికులు అని పేరు. ఎందుకు దేశిక అని పిలిచారు శంకరుల్ని అన్న విశేషాన్ని మీకు ఒక రోజున చెప్తాను. కాబట్టి భవశంకర దేశికమే శరణం అనేసి అప్పుడు భూమిని ముట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారిని ఇక్కడ ఉన్న వేదిక మీదకి తీసుకొస్తారు. దాని వలన ఏమవుతుందంటే మనందరికీ ఒక సంతోషంగా ఉంటుంది. జగద్గురువులు ఇక్కడే ఉన్నారు, మనం నమస్కారం చేస్తున్నామన్న సంతోషం కలుగుతుంది.